Hello, dear aspirants. Welcome back to the 100 question series on general science and technology. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి సిలబస్ కంటెంట్. అయితే చాలామంది అభ్యర్థులు కూడా ఏంటంటే మనకున్నటువంటి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ మీదనే ఎక్కువ దృష్టి పెట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ పార్ట్ని. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ పడతాయి. ఇంకా మనకున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్కువగా కరెంట్ అఫైర్స్కి లింక్ చేసి ఈ మధ్యకాలంలో ఎక్కువ క్వశ్చన్స్ అడగడం చూస్తున్నాం. కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ అంశాలను కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క స్టాటిక్ పార్ట్ అనేటువంటిది మనకు ఐడియా ఉండాలి. అంటే దాని కాంటెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఇండియాలో ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది, ఎలా ఎవల్యూట్ అయింది అనే దాని పర్టికులర్ కాన్సెప్ట్స్ కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. అందుకని వీటిని కూడా మనం చదువుకొని ఉండాలి. సో అదేవిధంగా జనరల్ సైన్స్లో మనం ఇక్కడ చూస్తే బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడొచ్చు, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం. అయితే చాలామంది అభ్యర్థులు మనం చెప్పినట్టు ఏంటంటే పూర్తిగా జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ వీటి మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేసి దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనకు వస్తున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్స్లో వెయిటేజ్ చూస్తూ ఉంటే ఓకే, మనకున్నటువంటి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ నుంచి దాదాపు 20 క్వశ్చన్స్ పడుతున్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి కూడా దాదాపు 15 క్వశ్చన్స్ పడుతున్నాయి ప్రతి ఎగ్జామ్లో గమనిస్తే. అదేవిధంగా జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా 15 నుంచి 20 క్వశ్చన్స్ పడుతున్నాయి. అంటే మనకున్నటువంటి 150 మార్కుల క్వశ్చన్ పేపర్లో 20 + 15, 35 + 15 అంటే 50 to 55 క్వశ్చన్స్ ఈ 3 పార్ట్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, అంటే చాలామంది అభ్యర్థులు ఈ పార్ట్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే, మొత్తం నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ దాకా కూడా మొత్తం జనరల్ సైన్స్ అంటే జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుకొని ఉంటారు. అది కాకుండా దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే 100 క్వశ్చన్స్ తీసుకున్న అవి బయాలజీ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 25 అన్నీ కూడా రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ జనరల్ సైన్స్లో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మనకేమంటారంటే నిత్య జీవితంలో డైలీ లైఫ్లో సైన్స్ అని చెప్పేసి అంటారు, జనరల్ సైన్స్ అండ్ డైలీ లైఫ్ అని చెప్పేసి అంటారు. అంటే మనం చదివేటప్పుడు కూడా ఆ పద్ధతిలో ఉండాలి. అంటే డైలీ లైఫ్లో సైన్స్ అంటే ఏంటి అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా మనం డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటాం. అంటే మనం వంట చేయడం కానీ, తినడము, అదేవిధంగా బట్టలు వాష్ చేసుకోవడం, బట్టలు ఆరబెట్టడం, ఇలాంటి పనులను చేస్తుంటాం. అట్లా ప్రతి సందర్భంలో కూడా వచ్చేటటువంటి సైన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఆ రకంగా సైన్స్ చదివేటప్పుడు అలాంటి క్వశ్చన్స్ని మనం గమనిస్తుండాలి. అలాంటివి రావడానికే స్కోప్ ఉంటుంది, సిలబస్లో మెన్షన్ చేసింది అదనమాట. ఓకే, కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని చదవండి. సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చే విధంగా ఇక్కడ క్వశ్చన్స్ని నేను రూపొందించిన. ఓకే, సో అంటే అన్ని బేసిక్ క్వశ్చన్స్ అనమాట. అంటే మీకు సబ్జెక్ట్ మీద ఐడియా రావాలి. ఎందుకంటే చాలా రోజుల క్రితం చిన్నప్పుడు స్కూల్ లైఫ్లో చదువుకొని ఉన్నారు. ఓకే, కాబట్టి అప్పుడు చదివినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా మళ్ళొకసారి మళ్ళీ రివైజ్ చేసినట్టుగా ఉండే విధంగా క్వశ్చన్స్ రూపొందించిన 25 క్వశ్చన్స్ ఏవైతే మనకు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలు ఉంటాయో అవి కూడా మంచి క్వశ్చన్స్ తీసుకున్నా. ఓకే, ఈ మధ్య మనకు ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, అదేవిధంగా రీసెంట్గా అడిగినటువంటి కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ హైకోర్టు ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి సబ్జెక్ట్ మీద మంచి ఐడియా వస్తుంది. బయాలజీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇదే ఆర్డర్లో వెళ్దాం. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఫస్ట్ క్వశ్చన్ బయాలజీలో చూడండి. వాట్ ఈజ్ నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్? కణశక్తి భాండాగారము అని దేనిని పిలుస్తారని చెప్పేసి అడుగుతున్నారు. కణశక్తి భాండాగారము, పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని దేనిని పిలుస్తారు? ఓకే, ఆన్సర్ ఏంటండి? ఇక్కడ న్యూక్లియస్, మైటోకాండ్రియా, రైబోజోమ్స్ అండ్ గాల్జీ సంక్లిష్టం అని చెప్పేసి అంటున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. ఓకే, ఇది ఫేమస్ క్వశ్చనే. ఎందుకు అంటే మన సెల్లో ఉండేటువంటి అంటే మన శరీర కణంలో ఉన్నటువంటి ఈ భాగము ఏం చేస్తుంది? మనం ఇచ్చేటటువంటి ఆహారం, ఫుడ్ అండ్ మనం శ్వాస తీసుకోవడం ద్వారా మన లోపలికి వెళ్తున్నటువంటి ఆక్సిజన్ ఉంది కదా, ఆ ఆక్సిజన్ని మన ఫుడ్ని యూస్ చేసుకొని ఏటీపీని రిలీజ్ చేస్తుంది. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఏటీపీని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈ ఏటీపీ ఏంటి? ఈ ఏటీపీని ఏమంటాం? ఈ ఏటీపీ అనేది కెమికల్ ఎనర్జీ కరెన్సీ అంటాం. కెమికల్ ఎనర్జీ కరెన్సీ అంటే మనం ఇప్పుడు పనిచేసేటప్పుడు పని చేయడానికి మనకు శక్తి కావాలి కదా, కాబట్టి ఆ శక్తి అనేది ఈ ఏటీపీ రూపంలో ఉంటుందన్నమాట మన శరీరంలో. ఓకే, అంటే మన తిన్న ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడానికి వాడేటటువంటి కరెన్సీనే ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. దాన్ని తయారు చేసేది ఏంటి? దాన్ని తయారు చేసేది మైటోకాండ్రియా అనమాట. అంటే మైటోకాండ్రియా లేకుండా మీరు ఆహారం తీసుకున్నా కానీ లాభం లేదు, అది ఎనర్జీగా మారదనమాట. అందుకని దాన్ని పవర్ హౌస్ అని చెప్పేసి అంటాం. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్కర్వీ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ అని చెప్పేసి అంటున్నారు. స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటున్నారు? విటమిన్ A, B, C, D. ఓకే, సో ఏంటంటే దీని ఆన్సరు?
ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి విటమిన్ సి. విటమిన్ సి యొక్క యాక్చువల్ నేమ్ ఏంటి? ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాం. ఓకే, స్కర్వీ డిసీజ్ అంటే ఏంటి మరి? స్కర్వీ డిసీజ్ అంటే మనకున్నటువంటి చిగుళ్ళు, నోటి యొక్క పూత అనమాట. అంటే చిగుళ్ళు ఓకే పగిలి దాని నుంచి రెడ్గా మారి రక్తస్రావం జరుగుతుంది. ఓకే, బ్లడ్ వస్తుంది. ఓకే, దాని నోటి పూత అంటాం, ఇబ్బంది పెడుతుంటుంది ఎక్కువ. ఓకే, విటమిన్ సి లోపం వల్ల వస్తుంది అనమాట. రైట్. విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ ద క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్? ఓకే, రక్తం గడ్డకట్టడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది అంటున్నారు. ఓకే, సో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏంటంటే విటమిన్ కే. దీని యొక్క యాక్చువల్ నేమ్ ఏంటి? ఫిల్లోక్వినిన్ అని చెప్పేసి అంటాం. ఫిల్లోక్వినోన్ అని చెప్పేసి అంటారు. రైట్. విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ద యూనివర్సల్ డోనర్? విశ్వ రక్తదాత అని చెప్పేసి యూనివర్సల్ డోనర్ అని ఏ రక్త గ్రూప్ని పిలుస్తారు? A+, B-, AB+, O- అని చెప్పేసి అంటారు. అయితే జనరల్గా చాలా మందికి కూడా ఓ బ్లడ్ గ్రూప్ O అనేది మనకు యూనివర్సల్ డోనర్ అని తెలుసు. ఓకే, కానీ ఓ బ్లడ్ గ్రూప్లో మళ్ళీ O+ ఉంటుంది, O- ఉంటుంది. దీన్ని RH ఫ్యాక్టర్ అంటాం. ప్లస్ మైనస్ అనేది RH ఫ్యాక్టర్. ఓకే, మరి ఇందులో ఈ రెండిట్లో ఏది అంటే O-. ఓకే, O+ అనేది యూనివర్సల్ డోనర్ కాదు, O- అనేది యూనివర్సల్ డోనర్. ఓకే, ఎందుకనంటే O+ అనేది మీరు O-కి కానీ, A- కానీ, B- కానీ, AB- మైనస్కి కానీ ఎక్కిచ్చారనుకోండి, సో అది మళ్ళీ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే వాటితో సింక్ అవ్వదు. కానీ O- మాత్రము మీకు A+ కానీ, B+ కానీ, AB+ కానీ, ఓకే, అదేవిధంగా A- కానీ, B- కానీ, AB- కానీ, O+ కానీ ఇవన్నిటితో సింక్ అవుతుంది అనమాట. అంటే O- అనేది ఎవరికైనా ఎక్కియచ్చు మీకు. అది వెదర్ ఇట్ మే బి ద పాజిటివ్ RH ఫ్యాక్టర్ ఆర్ నెగిటివ్ RH ఫ్యాక్టర్. ఓకే, హూమ్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ గివ్ అనమాట. ఓకే, అందుకని సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ O- అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ ఏంటి? కాలేయం అనేటువంటిది, లివర్ అనేటువంటిది మన శరీరంలో అతిపెద్ద గ్రంథి. ఓకే, సో అంటే లివర్ అనేటువంటిది ఒక గ్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. అది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. విచ్ గ్లాండ్ ఈస్ కన్సిడర్ యాజ్ మాస్టర్ గ్లాండ్? ఓకే, మాస్టర్ గ్రంథి అని దేనిని పిలుస్తారు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇక్కడ అడ్రినలిన్, పిట్యూటరీ, థైరాయిడ్ అండ్ ఓకే పీనియల్ గ్లాండ్ అని చెప్పేసి అన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? పిట్యూటరీ గ్లాండ్ అనేది మన శరీరంలో మాస్టర్ గ్లాండ్ అంటారు. ఎందుకు మాస్టర్ గ్లాండ్? ఓకే, ఇది మన శరీరంలో ఉన్నటువంటి అన్ని మిగతా ఎండోక్రైనల్ గ్లాండ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. మిగతా ఎడినల్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, పినియల్ కావచ్చు, ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి, మిగతా అన్నిటిని ఓకే కంట్రోల్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటాము. వాట్ ఈస్ ద నార్మల్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్? ఎర్ర రక్త కణాల ఓకే సాధారణ జీవిత కాలం ఏంటి అని అడుగుతున్నారు. ఎర్ర రక్త కణాల సాధారణ జీవితం ఎంత? 120 రోజులు, 120 days. ఓకే, ద ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ ప్రైమర్లీ మేడప్ ఆఫ్? వృక్ష కణ కవచం ప్రధానంగా దేనితో నిర్మించబడుతుంది అని అంటున్నారు. ఓకే, వృక్ష కణ కవచం అంటే కణం చుట్టూ ఉండేటువంటి కణ కవచం, సెల్ వాల్ దేనితో నిర్మితం అవుతుంది? వృక్షాల్లో, ప్లాంట్స్లో. ఓకే, ప్లాంట్స్లో ఇది సెల్యులోస్తో నిర్మితం అవుతుంది అనమాట. సెల్యులోస్తో మనకు సెల్ వాల్ అనేది నిర్మితం అవుతుంది. ఓకే, మరి హ్యూమన్స్లో? ఓకే, హ్యూమన్స్లో చెప్పండి. హ్యూమన్స్లో సెల్ వాల్ అనేది ఉండదు. ఓకే, హ్యూమన్స్లో సెల్ వాల్ అనేది ఉండకుండా సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది అనమాట. మెంబ్రెయిన్ అది ప్లాస్మాతో ఫామ్ అవుతుంది. దాన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అంటారు. ఓకే, గుర్తుపెట్టు. నెక్స్ట్, విచ్ ఎంజైమ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ సలైవా? మానవ లాలాజలంలో ఉండేటటువంటి ఎంజైమ్ ఏది అంటున్నారు. ఓకే, పెప్సిన్, ట్రిప్సిన్, టయలిన్ అండ్ లైపేజ్ అంటున్నారు. ఏంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టయలిన్ అనేటువంటి ఓకే సో ఎంజైమ్ అనేటివి లాలాజలంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్, మలేరియా ఈజ్ కాస్డ్ బై? మలేరియా అనేటువంటి వ్యాధి దేని ద్వారా వస్తుంది? వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రం అండ్ ప్రోటోజోవా అంటున్నారు. ఓకే, సో మలేరియా అనేది వైరస్ ద్వారా కానీ, బ్యాక్టీరియా ద్వారా కానీ, శిలీంధ్రం ద్వారా కానీ వచ్చేటిది కాదు. ఓకే, మలేరియా అనేది ప్రోటోజోవా వర్గం నుంచి వస్తుందన్నమాట. మరి దాని పేరేంటి? దాని పేరు వచ్చేసి ప్లాస్మోడియం. ఓకే, ప్లాస్మోడియం అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. ద స్టడీ ఆఫ్ ద ఫంగీ, శిలీంధ్రాల అధ్యయనాన్ని ఏమంటారు? ఓకే, ఫైకాలజీ, మైకాలజీ, సైటాలజీ, వైరాలజీ అన్నారు. కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? మైకాలజీ. శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అంటాం. ఓకే, రైట్. విచ్ పిగ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోసింథసిస్? కిరణజన్య సంయోగ క్రియకు కారణమైనటువంటి వర్ణద్రవ్యం పిగ్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. హిమోగ్లోబిన్, మెలనిన్, పత్రహరితము, క్లోరోఫిల్ అండ్ కెరోటిన్ అని చెప్పేసి అన్నారు. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఓకే క్లోరోఫిల్ అనమాట. కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోసింథసిస్ అంటే బేసిక్గా వృక్షాలు అంటే ప్లాంట్స్ ఆహార పదార్థాలని, ఫుడ్ని తయారు చేసుకునేటటువంటి విధానం అనమాట. ఓకే, అందులో ఏం జరుగుతుంది అంటే ప్లాంట్స్ వాతావరణంలో ఉండేటువంటి CO2ని అదేవిధంగా వాటర్ని ఉపయోగించుకొని ఓకే ఏం చేస్తాయి? గ్లూకోజ్ని C6H12O6ని దాంతోపాటు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. మరి ఈ ప్రాసెస్లో ఏం చేస్తాయి? సన్లైట్ని
ఓకే, అదేవిధంగా క్లోరోఫిల్ని వాడుకుంటాయి. క్లోరోఫిల్ అనేది మనకు ప్లాంట్ యొక్క లీవ్స్లో ఉండేటటువంటి ఒక ఒక అదేంటి పిగ్మెంట్. మరి సన్లైట్ అనేటువంటిది మనకు ఓకే ఈ భూమికి ఆధారమైనటువంటి సన్ అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు. ఓకే, ఆ రెండింటి యొక్క సమక్షంలో అంటే సన్లైట్ సమక్షంలో, క్లోరోఫిల్ సమక్షంలో ఓకే కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని వాడుకొని గ్లూకోజ్ని అంటే ఆహార పదార్థాన్ని అంటే ఏంటి దాన్ని చక్కెర అంటాం, చక్కెరని అదేవిధంగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, అట్లా గుర్తుపెట్టు. నెక్స్ట్, హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్ ఇన్ ద అడల్ట్ హ్యూమన్ బాడీ? వయోజన మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఓకే, సో 206 గుర్తుపెట్టుకో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ సాలబుల్ విటమిన్స్? నీటిలో కలిగే విటమిన్లు ఏవి అంటున్నారు. చూడండి, మనకు వాటర్ సాలబుల్ ఉంటాయి అండ్ ఓకే సో ఫ్యాట్ సాలబుల్ ఉంటాయి, కొవ్వులో కరిగేటి ఉంటాయి, అదేవిధంగా వాటర్లో కరిగేటి ఉంటాయి అనమాట విటమిన్లు. వాటర్లో కలిగేటి ఏంటంటే బి కాంప్లెక్స్ అండ్ సి, వాటర్లో కరుగుతాయి ఇవి. ఫ్యాట్ సాలబుల్ ఏంటంటే మిగతాయి ఏ, డి, ఈ, కే గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఓకే, ఏడిఈకేనే ఫ్యాట్ సాలబుల్ అంటాం, కొవ్వులో కరుగుతాయి. ఓకే, బీసీ మాత్రం వాటర్లో కలుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ద హెల్దీ హ్యూమన్? ఆరోగ్యవంతమైనటువంటి మానవుని సాధారణ రక్తపోటు బ్లడ్ ప్రెషర్ ఎంత అంటున్నారు. ఓకే, తెలిసిందే, చిన్నప్పటి క్వశ్చన్ 120/80. ఓకే, కానీ ఈ లెక్క మారింది, ఇప్పుడు 130/90 అంటున్నారు. సరే, 130/90 అంటున్నారు. ఓకే, కానీ ఇంకా అది అఫీషియల్గా రికగ్నైజ్ కాలేదు. ఓకే, సో అది రైట్. విచ్ గ్యాస్ ఈస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్లోబల్ వార్మింగ్? ఓకే, గ్లోబల్ వార్మింగ్కి ప్రధానంగా కారణమయ్యేటటువంటి వాయువు గ్యాస్ ఏదని అంటున్నారు. ఓకే, ఫేమస్ ద కార్బన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ బ్యాక్టీరియా హెల్ప్స్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ ద లెగ్యుమినస్ ప్లాంట్స్? చిక్కుడు జాతి మొక్కల్లో నత్రజని స్థాపనకు సహాయపడే బ్యాక్టీరియా ఏది అంటున్నారు. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఎస్చరేషియా కొలయా, రైజోబియమా, లాక్టోబాసిల్లసా, సాల్మోనెల్లానా? ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రైజోబియం, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. మరి ఎస్చరేషియా కొలయ ఏంటి? ఈ కొలయ అనేటువంటిది మనకు పేగుల్లో ఉంటుంది, పేగుల్లో ఉండి మనకు ప్రోబయాటిక్ లాగా వాడబడుతుంది. ప్రోబయాటిక్ అంటే ఏంటి అంటే మనకు ఉండేటువంటి అన్ని బ్యాక్టీరియాలు కూడా చెడ్డవి కావు, అంటే మానవునికి ముప్పుని కలిగించేటివి కాదనమాట, చెడు చేసేటివి కావు. కొన్ని మంచివి కూడా వేస్తాయి, వాటిని ప్రోబయాటిక్స్ అంటాం. ఓకే, అవి ప్రోబయాటిక్స్ అంటే మన పేగుల్లో ఉండి మన శరీరంలో ఉండి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి అనమాట, రోగనిరోధక శక్తిని డెవలప్ చేస్తాయి. ఓకే, సో అవి మనకు ఉండేటటువంటి పెరుగులో కానీ కొన్ని పులబోసినటువంటి మనకుంటే ఇడ్లీ కానీ, దోశ కానీ ఇలాంటి పదార్థాలు ఉంటాయి కదా, వాటిలో ఉంటాయి అనమాట. అందుకని పెరుగు తినాలి మనం. పెరుగు తింటే వాటి లోపల ఉండేటటువంటి ప్రోబయాటిక్స్ మన శరీరానికి ఓకే సో ఏం చేస్తుంది, ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది అనమాట. ఓకే, మన కరోనా సందర్భంలో మనకు ఆ వైరస్ అనేది కొత్తగా వచ్చినటువంటి వైరస్ కదా, దానికి అప్పుడు మనకు మందులు లేవు కదా, కాబట్టి శరీరమే ఇమ్యూనిటీని డెవలప్ చేయాలంటే ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పి అప్పుడు సైంటిస్టులు కానీ డాక్టర్లు కానీ బాగా చెప్పారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద టైఫాయిడ్ ఫీవర్ ఎఫెక్ట్స్ ద విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? టైఫాయిడ్ జ్వరము మానవ శరీరంలో ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? ఊపిరితిత్తులు, మెదడు, పేగులు, కాలేయం అన్నారు. ఓకే, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పేగులు, ఇంటెస్టైన్స్ని చేస్తుంది. ఇంటెస్టైన్స్ని చేయడం వల్లనే మనకు డయోరియా కానీ అట్లా వాంతులు కానీ ఇలాంటి వాడడం టైఫాయిడ్ వచ్చినప్పుడు జరుగుతాయి అనమాట. రైట్. రక్తపోటుని కొలవడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్? ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పిగ్మోమానోమీటర్ గుర్తుపెట్టుకోవాలి. స్టెథోస్కోప్ దేనికి? హృదయ స్పందనని అంటే ఓకే గుండె చేసేటటువంటి స్పందన ఏదైతే ఉందో వాటిని మెజర్ చేయడానికి, చూడడానికి, ఓకే అబ్జర్వ్ చేయడానికి. అదేవిధంగా థర్మోమీటర్ అంటే ఏంటి? జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్. బ్యారోమీటర్ అనేది వాతావరణం యొక్క పీడనాన్ని, ప్రెషర్ ఇది మెజర్ చేయడానికి. వాట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్ మోస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పేసి చాలా జీవుల్లో ఉండేటటువంటి జన్యు పదార్థం ఏంది అని అడుగుతున్నారు. ఓకే, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అంటున్నారు. ఓకే, సో మనకు ఉండేటటువంటి జన్యు పదార్థాలు రెండు రకాలు, ఆర్ఎన్ఏ ఓకే రైబోన్యూక్లిక్ యాసిడ్, డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్స్ అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండేది డిఎన్ఏనే. ఓకే, ఆర్ఎన్ఏ అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలో ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి డిఎన్ఏ గుర్తుపెట్టుకో. నెక్స్ట్, జన్యుశాస్త్ర పితామహుడు హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పేసి అన్నారు. చార్లెస్ డార్విన్, గ్రెగర్ మెండెల్, లూయి పాస్చర్, రాబర్ట్ హుక్ అంటున్నారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంది? గ్రెగర్ మెండల్ని మనం జెనెటిక్స్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద జెనెటిక్స్ అంటాం. ఎందుకు? మొట్టమొదటిగా ఈయననే మనకు గార్డెన్స్లో ఉండేటువంటి పీ ప్లాంట్స్ని రీసెర్చ్ చేసి ఈ జెనెటిక్స్ హెరిడిటీ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ హెరిడిటీని డెవలప్ చేస్తారు. అందుకని గ్రెగర్ మెండల్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం అనమాట. ఓకే, మరి ఓకే చార్లెస్ డార్విన్ మానవ సంక్రమణ సిద్ధాంతం అంటే ఎట్లా హ్యూమన్ ఎవల్యూషన్ థియరీని డెవలప్ చేస్తారనమాట. అంటే మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడని, కోతి నుంచి వచ్చాడని చెప్పి ఇలాంటి అన్ని చెప్పారు. కానీ ఈయన చెప్పిన దానిలో చాలా వరకు వాటికి కూడా ఇంతవరకు సరిగా ప్రూఫ్ లేదనమాట. ఓకే, రైట్.
విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ద బాడీలీ బ్యాలెన్స్ ద అండ్ పోస్చర్, శరీర సమతుల్యతను మరియు భంగిమను నియంత్రించినటువంటి మెదడు భాగం ఏంటి అని అడుగుతున్నారు. విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ద బ్యాలెన్స్ అండ్ పోస్చర్. ఓకే, సో మెదడులో మనకు 3 భాగాలు ఉంటాయి. వాటిని ఏమంటాం? సెరెబ్రమ్, సెరాబులం అండ్ మెడుల్లా ఆబ్లాంగేటా అని చెప్పేసి 3 భాగాలు ఉంటాయండి. అయితే శరీర సమతుల్యతని భంగిమని కంట్రోల్ చేసేది ఏంటంటే అనుమస్తిష్కం, సెరాబులం కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటున్నారు. ఓకే, సో టిబియా, ఫైబులా అండ్ హ్యూమరస్ అని చెప్పేసి అన్నారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటండి? తొడ ఎముక, ఫీమర్ ఎముక, తొడ ఎముక అనేది మనకు పెద్దది. మరి చిన్న ఎముక ఏంటి? చిన్న ఎముకని మనం స్టెపీస్ అని చెప్పేసి అంటాం. స్టెపీస్ అనేటువంటిది చిన్న ఎముక. అది ఎక్కడ ఉంటుంది అంటే చెవిలో ఉంటుంది స్టెపీస్. ఓకే, రైట్. విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్? రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేటటువంటి హార్మోన్ ఏంటి? ఓకే, థైరాక్సిన్, ఎడ్రినలిన్, ఇన్సులిన్ అండ్ ఈస్ట్రోజన్ అని చెప్పేసి అన్నారు. కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఇన్సులిన్ అనేటువంటిది మానవ శరీరం చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది అనమాట. ఓకే, అందుకనే షుగర్ పేషెంట్ ఏం చేస్తారు? ఇన్సులిన్ ఎక్కించుకుంటారు కదా మన గ్రాండ్ పేరెంట్స్ అలాంటి వాళ్ళు. ఓకే, వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ? మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, న్యూరాన్, నెఫ్రాన్, వాయుగోనులు, విల్లై అని చెప్పేసి అన్నారు. ఏంటి కరెక్ట్ ఆప్షన్? కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నెఫ్రాన్. కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ వచ్చేసి నెఫ్రాన్. బ్రెయిన్ యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ వచ్చేసి న్యూరాన్. మరి వాయుగోనులు, అల్వేలై వచ్చేసి ఏంటి? అల్వేలై వచ్చేసి మనకు ఊపిరితిత్తులు. ఓకే, లంగ్స్ యొక్క ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్స్ అనమాట. మరి విల్లై అనేటువంటి వాటిని తెలుగులో ఏమంటారు? చూషకాలు అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయి? ఇవి స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటాయి, చిన్న పేగులో ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే మనకు తీసుకున్నటువంటి ఆహారం పూర్తి మొత్తంలో జీర్ణమైన తర్వాత, డైజెస్ట్ అయిన తర్వాత అందులో ఉండేటువంటి ప్రోటీన్స్ని, కార్బోహైడ్రేట్స్ని, విటమిన్స్ని, ఓకే, అదేవిధంగా మినరల్స్ని, ఫ్యాట్స్ని, అవన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకునేది అనమాట. అవి అబ్జర్వ్ చేసుకొని ప్రతి కణానికి పంపిస్తాయి అనమాట. ఓకే, అట్లా ప్రతి కణానికి వెళ్ళిన తర్వాత కణంలోకి వెళ్ళగానే అక్కడ ఎవరు ఉంటారు? మైటోకాండ్రియా ఉంటుంది. ఆ మైటోకాండ్రియా ఏం చేస్తుంది? ఆ పదార్థాలన్నింటినీ ఏటీపీలోకి మార్చి మనకు ఉపయోగపడేలాగా చేస్తుంది అనమాట. ఓకే, రైట్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద ఫోర్స్? బలానికి ప్రమాణం ఏమిటి? ఓకే, ద ఫేమస్ న్యూటన్ అనేటువంటిది ఫోర్స్, బలానికి ప్రమాణం. అదేవిధంగా ఎనర్జీకి కానీ వర్క్కి కానీ ప్రమాణం ఏంటిది? జౌల్ అనమాట. ఓకే, మరి పవర్కి ప్రమాణం ఏంటిది? వాట్ అనమాట. ప్రెషర్కి ప్రమాణం ఏంటిది? పాస్కల్. ఓకే, రైట్. ద లైట్ ఇయర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ద మెజర్మెంట్ ఫర్. కాంతి సంవత్సరం దేనిని కొలిచే ప్రమాణం? కాంతి సంవత్సరం, లైట్ ఇయర్, దేనికి ప్రమాణం అంటున్నారు? సమయము, దూరము, కాంతి తీవ్రత, ద్రవ్యరాశి. ఓకే, మాస్, లైట్ ఇంటెన్సిటీ, డిస్టెన్స్, టైం. దేనికి? ఓకే, సో కొత్త వాళ్ళు అనుకోవచ్చు కాంతి తీవ్రత అని. లైట్ ఇయర్ కాబట్టి లైట్, కాంతి తీవ్రత అనుకుంటారు. సో అలాగని ఆన్సర్ చేస్తే ఆప్ దాల్ మే పైర్ డాలా అనమాట. అంటే పప్పులో కాలేసినట్టే. ఓకే, కాంతి సంవత్సరం అనేది దూరానికి ప్రమాణం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. రైట్. సౌండ్ వేవ్స్ కాన్ ట్రావెల్ త్రూ ద విచ్ ఫాలోవింగ్? ఓకే, కింది వాటిలో ధ్వని తరంగాలు దేని గుండా ప్రయాణించలేవు అన్నారు. ఓకే, సాలిడ్, లిక్విడ్, గ్యాసు, శూన్యం. ఓకే, సో ధ్వని తరంగాలు, సౌండ్ వేవ్స్ అనేటువంటివి శూన్యంలో ప్రయాణించవండి, వ్యాక్యూమ్లో ప్రయాణించవు. ఎందుకంటే వ్యాక్యూమ్లో ఏముండదు? మీడియం, యానకం అనేటువంటిది శూన్యంలో లేదు. ఓకే, సో మీడియం అంటే ఏంటి? మీడియం అంటే వెదర్ ఇట్ మే బి సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని మనం ఒక మీడియం అంటాం. మీడియంలో మాత్రమే ధ్వని ప్రయాణిస్తుంది. ఓకే, మీడియం లేకుండా ప్రయాణించలేదు అనమాట. అందుకని శూన్యంలో ధ్వని ప్రయాణించలేదు, గుర్తుపెట్టుకోవాలి. మరి లైట్కి అట్లేం లేదు, మీడియం ఉన్నా లేకపోయినా శూన్యంలో కూడా కాంతి ప్రయాణిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. విచ్ డివైస్ కన్వర్ట్స్ ద మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి పరికరం ఏంటండి? ఓకే, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేది ఏంటి? మెకానికల్ టు ఎలక్ట్రికల్గా మార్చేది జనరేటర్. ఓకేనా? అదే ఎలక్ట్రికల్ ఎనర్జీని మళ్ళీ మెకానికల్ ఎనర్జీగా మార్చేది మోటార్ అంటారు, లేదా డైనమో. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫార్మరు ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి, ఒక వలయం నుంచి ఇంకో వలయానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ ఆ క్రమంలో వోల్టేజ్ లెవెల్స్ని, కరెంట్ లెవెల్స్ని మారుస్తుంది అనమాట. ఓకే, మరి బ్యాటరీ ఏం చేస్తుంది? బ్యాటరీ ఒక డీసీ సప్లైని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, రైట్. వాట్ ఆర్ ద ప్రైమరీ కలర్స్ ఆఫ్ ద లైట్? కాంతి యొక్క ప్రాథమిక రంగులు ఏంటి? ఓకే, ప్రాథమిక రంగులు, ప్రైమరీ కలర్స్ గురించి అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ప్రైమరీ కలర్స్ అన్న దగ్గర కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రైమరీ కలర్స్ కొన్ని సందర్భాల్లో ఆర్వైబి అంటారు, కొన్ని సందర్భాల్లో ఆర్జీబీ అంటారు, కొన్ని సందర్భాల్లో ఇది కూడా అంటారు సియాన్, మెజెంటా, పసుపు, వీటిని కూడా అంటారు. ఓకే,
కానీ ఇక్కడ కరెక్ట్గా దేని గురించి అడుగుతున్నారు, కాంతిలో అడుగుతున్నారు. కాంతి, లైట్లో ప్రాథమిక రంగులు ఏవి అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆర్జీబీ, రెడ్, బ్లూ, గ్రీన్, ఎరుపు, నీలము, ఆకుపచ్చ అని అంటారు. మరి ఎందుకు అంటారు వాటిని? మరి సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఆర్వైబీ కూడా అంటారు, ఎందుకంటే ఈ ఆర్వైబీని యూస్ చేసి వివిధ రకాలైనటువంటి ఇతర కలర్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అందుకని వీటిని కూడా కొన్ని సందర్భాల్లో ఓకే ప్రాథమిక రంగులు అంటారు. కానీ కాంతి గురించి మాట్లాడినప్పుడు, లైట్ గురించి మాట్లాడినప్పుడు ఓకే మన ప్రాథమిక రంగులు ఏంటంటే ఓకే ప్రైమరీ కలర్స్ ఏంటంటే రెడ్, బ్లూ, గ్రీన్ మాత్రమే. ఓకే మరి ఎందుకు అట్లా ఎందుకు అంటే చూడండి, మన హ్యూమన్ హై ఉంది కదా, మన కన్ను ఉంది కదా, కన్ను లోపల మనకు కోన్ సెల్స్ ఉన్నాయి, కోన్ సెల్స్ అంటారు. ఈ కోన్ సెల్స్ రంగులను గుర్తించడానికి వాడబడతాయి అన్నమాట. ఓకేనా, వీటిల్లో 3 రకాలు ఉంటాయి కోన్ సెల్స్. ఓకే, ఒక రకం కోన్ సెల్ ఏమో రెడ్ని రికగ్నైజ్ చేస్తుంది, ఎరుపు రంగుని. ఇంకో రకమైనటువంటి కోన్ సెల్ ఏమో నీలంని రికగ్నైజ్ చేస్తుంది, బ్లూ కలర్ని. ఇంకో రకమైనటువంటి కోన్ సెల్ ఏమో ఆకుపచ్చని, గ్రీన్ని రికగ్నైజ్ చేస్తుంది. ఆ రకంగా హ్యూమన్ బాడీలో ఓకే ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అవయవమైనటువంటి కన్ను, దానిలో ఉన్నటువంటి బేసిక్ కోన్ సెల్స్ అనేటువంటివి ఈ 3 కలర్స్ని రికగ్నైజ్ చేయగలిగితే బేసిక్గా. కాబట్టి ఓకే సో దాన్ని బేస్ చేసుకొని మనం ఓకే ఆర్జీబీని కాంతి యొక్క ప్రాథమిక రంగులో చెప్తారండి. ఓకే రైట్. ఎండమావులు ఏర్పడడానికి ప్రధాన కారణం, ద ఫార్మేషన్ ఆఫ్ ద మిరేజ్ ఈజ్ ప్రైమరీలీ డ్యూ టు అని చెప్పేసి అన్నారు. పరావర్తనం, వక్రీభవనం, సంపూర్ణాంతర పరావర్తనం, విక్షేపణం అని చెప్పేసి అన్నారు. డిస్పర్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్ అని చెప్పేసి అన్నారు. కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? బండ గుర్తు పెట్టుకోవాలి. ఎండమావులు అన్న ప్రతిసారి కూడా సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఎండమావులు అంటే ఏంటి? ఎడారిల్లో వాటరు ఆడ లేకుండా కానీ వాటర్ ఉన్నట్టే కనిపిస్తుంది మనకు. ఓకే, దానికి కారణం ఏంటంటే సంపూర్ణాంతర పరావర్తనం. రైట్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ? జీ. ఓకే, భూమిపై గురుత్వత్వరణం యొక్క సుమారు విలువ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో గురుత్వత్వరణం ఓకే గ్రావిటీ యొక్క సుమారు విలువ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. బండా గుర్తు పెట్టుకోవాలి, ఇది చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పుడు నేర్చుకున్నటువంటి ఫ్యాక్ట్ అనమాట అది. ఓకే, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్? వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి? ఓకే, సో ఏంటి? బ్యారోమీటర్ వాతావరణంలోని ఓకే సో పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఓకే, ఎంఎం హైడ్రాజియంలో కొలుస్తాను, మిల్లీమీటర్స్ పర్ హైడ్రాజియం. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద వాషింగ్ మిషన్. ఓకే, వాషింగ్ మిషన్లో పనిచేసే సూత్రం ఏమిటి అంటున్నారు. ఓకే, సెంట్రిఫ్యూజల్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్, డయాలిసిస్ అండ్ డిఫ్యూజన్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఈ రెండింటితో సంబంధమే లేదు అసలు వాషింగ్ మిషన్కి. మరి సెంట్రిఫ్యూజల్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్ ఈ రెండు ఉండేటువంటి అంటే ఇప్పుడు చూడండి, ఒక సెంటర్ ఉంది, ఆ సెంటర్ చుట్టూ ఒక వస్తువు సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అనమాట. అప్పుడు ఆ వస్తువుని ఆ సెంటర్ వైపు లాగేటటువంటి బలాన్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం, అభికేంద్ర బలం. ఓకే, ఆ సెంటర్ నుంచి దూరంగా అంటే ఈ పాత్లో ప్రయాణిస్తుంది కదా, ఈ పాత్ నుంచి బయటకి నెట్టివేసేటటువంటి బలాన్ని సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, మరి ఈ రకమైనటువంటి 2 బలాలు కూడా ఒక వస్తువు ఒక సెంటర్ చుట్టూ నిరంతరంగా వృత్తాకారంలో తిరుగుతున్నప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి. మరి ఈ 2 బలాల్లో ఏ బలము వాషింగ్ మిషన్లో వాడతారు అని అడుగుతున్నారు. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, అప్పకేంద్ర బలం సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ వల్ల మనకు పనిచేస్తూ ఉంది వాషింగ్ మిషన్. రైట్. ఎలక్ట్రిక్ బల్బులో వాడేటువంటి ఫిలమెంట్ ఏదని అడుగుతున్నారు. ద ఫిలమెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్, దేనితో తయారవుతుందని అడుగుతున్నారు. ఓకే, సో టంగ్స్టన్ అనేటువంటి ఫిలమెంట్ అండి, టంగ్స్టన్ అనేటువంటి ఫిలమెంట్ ఓకే అక్కడ వాడతారు. ఎందుకనంటే ఓకే అది ఎక్కువ వేడైనప్పుడు, ఎక్కువ హీట్ అయినప్పుడు లైట్ని ఎమిట్ చేస్తుంది అందుకనే సో అది. శూన్యంలో కాంతి వేగం, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో తెలిసిందే, ఇది కూడా చెడ్డీలు వేసుకున్నప్పుడు నేర్చుకుంది. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. రైట్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ? పని మరియు శక్తికి ఎస్ఐ ప్రమాణం ఏంటని అడుగుతున్నారు. ఇందాక చెప్పిన ఓకే, పని మరియు శక్తికి ప్రమాణం ఏంటంటే జౌల్, పవర్కి ప్రమాణం ఏంటంటే ఓకే వాట్. అదేవిధంగా న్యూటన్ అనేటువంటి ఏంటిది? ఫోర్స్, బలానికి ప్రమాణం. హెడ్జ్ అనేటువంటిది ఏంటండి? హెడ్జ్ అనేటువంటిది ఫోర్స్కి ప్రమాణం, పౌనపుణ్యానికి ప్రమాణం అనమాట. ఓకేనా? అయితే వర్క్ ఎనర్జీ 2 ఒకటే, గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో వర్క్ ఎనర్జీ 2 ఒకటే. మనకి ఎంతైతే ఎనర్జీ ఉందో అంత పని చేస్తాం, అందుకని వర్క్ ఎనర్జీ ఒకటే అని మనకు భౌతిక శాస్త్రం చెప్తా ఉన్నది. రైట్. ఆప్టికల్ ఫైబర్స్ వర్క్స్ ఆన్ ద విచ్ ప్రిన్సిపల్? ఆప్టికల్ ఫైబర్స్ దేనితో పనిచేస్తాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఆప్టికల్ ఫైబర్స్ కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేటువంటి నియమం ద్వారా పనిచేస్తున్నాయి. ఓకే, అందువల్లనే మనం ఇది ఒక ఆప్టికల్ ఫైబర్ అనుకో, ఇక్కడ సిగ్నల్ని పంపించినాం. ఓకే, దానివల్ల ఇది కంటిన్యూస్గా రిఫ్లెక్ట్ అవుతూ ఓకే చాలా దూరం వరకు ప్రయాణిస్తుంది అనమాట. అంటే మీ ఇంట్లో టీవీ ఉందనుకో, డిష్ కనెక్షను, అది ఒక కేబుల్, ఆప్టికల్ ఫైబరే. వాడెక్కడనో
ఎక్కడనో ఇచ్చాడు ఆ సిగ్నల్. ఓకే, ఆ సిగ్నల్ రిఫ్లెక్ట్ అవుతూ నీ ఇంటి దాకా వచ్చింది. ఓకే, నీ టీవీలో వెలుగుతుంది, నువ్వు చూస్తున్నావు అనమాట. అలాగా, రైట్. దాన్ని ఏమంటాం? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం అని చెప్పేసి అంటాం. ఏ రెయిన్బో ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు విచ్ ఫినామినా? ఇంద్రధనస్సు ఏ దృగ్విషయం వల్ల ఏర్పడుతుంది అన్నారు. ఓకే, సో దేనివల్ల ఏర్పడుతుంది రెయిన్బో అనేది? రెయిన్బో అనేది మనకు రిఫ్రాక్షన్, ఓకే, వక్రీభవనం వల్ల ఏర్పడుతుంది. ఓకే, అదేవిధంగా డిస్పర్షను అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, విక్షేపణము మరియు సంపూర్ణాంతర పరావర్తనం, ఈ 3 ఇన్వాల్వ్ అయితే రెయిన్బో ఫార్మేషన్లో. కానీ ఆప్షన్స్ని గమనించాలి. ఓకే, రిఫ్రాక్షన్ వేరే ఇచ్చారు, డిస్పర్షన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వేరే ఇచ్చారు. ఓకే, కాబట్టి ఈ 2 మెయిన్, అంటే రిఫ్రాక్షన్ కూడా ఒక కాజే, అది కూడా ఒక కారణమే. కానీ ఇవి 2 మెయిన్ అనమాట. ఏంటి? డిస్పర్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఈ 2 మెయిన్ కాబట్టి ఈ రెండింటిని మనం కన్సిడర్ చేసుకొని ఆన్సర్గా పరిగణించాలన్నమాట. ఓకే, రైట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ మెజర్డ్ బై, ఓకే, సో విచ్ ఇన్స్ట్రుమెంట్ అని అంటున్నారు. వోల్ట్మీటర్ వోల్టేజ్ని మెజర్ చేస్తుందండి, అమ్మీటర్ కరెంట్ని మెజర్ చేస్తుందండి, ఇదే ఆన్సర్. మరి గ్యాల్వనోమీటర్ కూడా కరెంట్ని మెజర్ చేస్తుంది, కానీ చిన్న కరెంట్స్. ఓకే, సో చిన్న కరెంట్స్ని మెజర్ చేస్తుంది కాబట్టి అమ్మీటర్ అనేది తీసుకోవాలి. ఓకే, బ్యాట్స్ నావిగేట్ ఇన్ ద డార్క్ యూజింగ్ విచ్ టైప్ ఆఫ్ వేవ్స్? గబ్బిలాలు చీకట్లో మనకు ప్రయాణం చేస్తాయి చీకట్లో, మరి దేని ద్వారా నావిగేట్ చేయబడతాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో అతిధ్వనులు. ఓకే, అతిధ్వనులు, అల్ట్రాసోనిక్స్ అంటే ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ కంటే, అంటే 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ వరకు ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్. ఓకే, సో ఈ రేంజ్ కంటే ఎక్కువ ఉండేటువంటి వాటిని అతిధ్వనులు అంటాం, అల్ట్రాసోనిక్స్ అంటాం. ఈ రేంజ్ కంటే తక్కువ ఉండేటువంటి వాటిని, ఓకే, మనం ఏమంటాం? ఇన్ఫ్రాసోనిక్స్ అని చెప్పేసి అంటాం. కాబట్టి గబ్బిలాలు అల్ట్రాసోనిక్స్ ద్వారా పనిచేస్తాయి అన్నమాట, వాటి ద్వారా నావిగేట్ చేయబడతాయి, గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ద ఎర్త్? భూమి ఉపరితలం నుంచి పలాయన వేగం ఎంత అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఇది ఫేమస్ క్వశ్చన్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి 11.2 km/s. ఓకే, మరి పలాయన వేగం అంటే ఏంటి? చూడండి, ఇప్పుడు ఎర్త్ ఉందా, ఎర్త్ మీద నుంచి ఒక వస్తువుని నేను పైకి ఇసిరేసిన, అదేమవుతుంది? మళ్ళీ కిందికి వస్తుంది. ఎందుకు? చాలా రోజుల క్రితము మనకు న్యూటన్ ఒక విషయం చెప్పిండు. ఏమని చెప్పిండు? అరే భయ్, నువ్వు భూమి నుంచి ఒక వస్తువుని పైకి విసిరేస్తే భూమికి ఒక గుణం ఉన్నది. ఏం గుణం ఉన్నదంటే ఒక నేచర్ ఉన్నది. ఏం నేచర్ ఉందంటే, ఒక వస్తువును నువ్వు భూమి నుంచి పైకి విసిరేసినప్పుడు భూమి ఎల్లప్పుడూ కూడా దాన్ని భూమి తన యొక్క కేంద్రకం వైపు లాక్కుంటుంది. భూకేంద్రకం వైపు, భూమి యొక్క సెంటర్ వైపు ఒక వస్తువుని భూమి నుంచి పైకి విసిరేసినప్పుడు లాక్కుంటుంది. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు పైకి విసిరేసినా సరే అది మళ్ళీ కిందికే వస్తుంది అని చెప్పేసి అన్నాడు. అది ఎవరు కనిపెట్టారండి? న్యూటన్ కనిపెట్టిండు. ఎట్లా కనిపెట్టిండు? ఆయన ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. ఓకే, యాపిల్ చెట్టు కింద కూర్చుంటే ఒక యాపిల్ అనేది కింద పడ్డది. ఓకే, యాపిల్ చెట్టు నుండి యాపిల్ కింద పడ్డది. ఓకే, కింద పడితే అది ఎట్లా కింద పడ్డది అని చెప్పి ఆయన ఆలోచించడం స్టార్ట్ చేసిండు. మనమైతే యాపిల్ తీసుకుని తింటుండే, అక్కడ నుంచి పోతుండే. కానీ ఆయన సైంటిస్ట్ కాబట్టి, ఓకే, ఒక మేధావి కాబట్టి దాన్ని ఎందుకు పడ్డదని చెప్పి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఆ రకంగా గ్రావిటీ అనే కాన్సెప్ట్ని, ఓకే, సో గ్రావిటీ అనేటువంటి కాన్సెప్ట్ని, గురుత్వాకర్షణ అనే కాన్సెప్ట్ని కనిపెట్టిండు. ఇప్పుడు దానివల్లనే మనం ఇదంతా చదువుకుంటున్నాం అనమాట. ఓకే, కాబట్టి ఆ రకంగా జరుగుతుంది. సరే, కానీ ఒక వస్తువుని నువ్వు భూమి ఉపరితలం నుంచి కొంత స్పీడ్, వెరీ స్పీడ్, ఎక్కువ స్పీడ్తోనే నువ్వు ఒకవేళ దాన్ని ఇసిరేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే అది కిందికి రాదుగా. ఓకే, అంటే భూమి నుంచి ఒక వస్తువుని పైకి ఇసిరేసినప్పుడు కిందికి వస్తుంది ప్రతిసారి కూడా. కానీ నువ్వు చాలా స్పీడ్తో ఇసిరేసినావు, చాలా గట్టిగా ఇసిరేసినావు అనుకో, అప్పుడు అది దాని యొక్క నువ్వు విసిరేసినటువంటి స్పీడు, ఆ వస్తువు యొక్క స్పీడు, నువ్వు ఏ స్పీడ్తో అయితే విసిరేస్తున్నావో ఆ స్పీడు ఒక లిమిట్ దాటింది అనుకో, అది మళ్ళీ తిరిగి రాదుగా. ఓకే, ఆ స్పీడ్నే మనం ఏమంటామంటే పలాయన వేగం అంటాం, ఎస్కేప్ వెలాసిటీ. అంటే ద వెలాసిటీ ఎట్ విచ్, ఓకే, వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్, ఓకే, సో దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద, ఓకే, ఎర్త్ సర్ఫేస్ విల్ నాట్ కమ్ అగైన్ టు ద ఎర్త్ సర్ఫేస్, కమ్ బ్యాక్ టు ఎర్త్ సర్ఫేస్ అనమాట. దాన్ని 11.2 km/s, దాన్ని పలాయన వేగము, ఎర్త్ ఎస్కేప్ వెలాసిటీ అంటారనమాట. అంటే ఇప్పుడు మనం భూమి నుంచి చాలా ఉపగ్రహాలని, శాటిలైట్స్ని మనం వదులుతున్నాం ఇస్రో నుంచి. మరి అవన్నీ కూడా మనం ఈ న్యూటన్ యొక్క గ్రావిటీ సిద్ధాంతాన్ని అనుసరించి మళ్ళీ భూమి మీదకే వచ్చి ఎందుకు పడతలేవు? ఎందుకంటే అవి భూమి పలాయన వేగాన్ని అధిగమిస్తున్నాయి కాబట్టి మళ్ళా భూమి మీదకి రాకుండా, ఓకే, భూమి యొక్క కక్షల్లో తిరుగుతూ ఆ స్థాయికి చేరుకుంటాయి అనమాట. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోవాలి, రైట్. ద ఇమ్మెన్స్ ఎనర్జీ ఆఫ్ ద సన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై, సూర్యుల్లోనే అపారమైన శక్తిని దేని ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్ ఏంటండి? కేంద్రక సంలీనం, గుర్తుపెట్టుకోవాలి, న్యూక్లియర్ ఫ్యూజన్, చాలా ఇంపార్టెంట్. విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ ద మయోపియా? ఓకే, నియర్ సైటెడ్నెస్, షార్ట్ సైటెడ్నెస్. మయోపియా అనేటువంటి హ్రస్వ దృష్టి అనేటువంటిది
ఒక కంటి లోపం, కంటికి ఉండేటటువంటి ఒక డిఫెక్ట్, ఒక వ్యాధి ఉంటుంది అనమాట. దాన్ని మనకు సరి చేయడానికి ఏ లెన్స్ని వాడతారు అంటున్నారు. ఓకే, ఏ లెన్స్ని వాడతారు? పుటాకార కటకాన్ని వాడతారండి. పుటాకార కటకం, కాన్కేవ్ లెన్స్ని వాడతారు. ఓకే, మనకు 3 ఉంటాయి ఐ డిఫెక్ట్స్ అనేటువంటి 3 ఉంటాయి. ఒకటేమో మయోపియా, ఇంకోటేమో హైపర్ మెట్రోపియా, ఇంకోటేమో ప్రెస్ బయోపియా. ఓకే, దీన్ని షార్ట్ సైటెడ్నెస్ అంటాం, అశ్వదృష్టి, షార్ట్ సైటెడ్నెస్ మయోపియా అంటే. హైపర్ మెట్రోపియా అంటే లాంగ్ సైటెడ్నెస్. ప్రెస్ బయోపియా అంటే ఇది ఏజ్తో పాటు వస్తుంది అనమాట. ఓకే, ఇది 3 రకాలైనటువంటి వ్యాధి. అయితే మయోపియాకి కాన్కేవ్ లెన్స్ని వాడతారు, పుటాకార దర్పణాన్ని వాడతారు. హైపర్ మెట్రోపియాకి కుంభాకార కటకాన్ని వాడతారు, కాన్వెక్స్ లెన్స్ని వాడతారు. మరి ప్రెస్ బయోపియాకి బైఫోకల్ లెన్స్, ద్వినాభ్యాంతర కటకాన్ని వాడతారు అనమాట. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ? క్రింది వాటిలో అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏంటి అని అడుగుతున్నారు. బంగారము, రాగి, వెండి, అల్యూమినియం. ఓకే, అయితే విద్యుత్ వాహకత ఆధారంగా, కండక్టివిటీ ఆధారంగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఫస్ట్ సిల్వర్, ఓకే, ఆ తర్వాత కాపర్, ఆ తర్వాత గోల్డ్, ఆ తర్వాత అల్యూమినియం. ఇది ఆర్డర్. సిల్వర్, ఓకే, కాపర్, రాగి, ఆ తర్వాత గోల్డ్, ఆ తర్వాత అల్యూమినియం. ఇది ఆర్డర్ ఆఫ్ ద బెస్ట్ కండక్టివిటీ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనమాట. సాపేక్ష ఆర్ద్రత, రిలేటివ్ హ్యూమిడిటీని వాతావరణంలోని ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి అని అడుగుతున్నారు. హైడ్రోమీటర్, హైగ్రోమీటర్, లాక్టోమీటర్, పైరోమీటర్. ఏంటి అని ఆన్సరు? హైగ్రోమీటర్ అనేటువంటిది సాపేక్ష ఆర్ద్రతని, రిలేటివ్ హ్యూమిడిటీ ఇన్ ద నేచర్ని, ఇన్ ద అట్మాస్ఫియర్ని మెజర్ చేస్తుంది అనమాట. రైట్. హూ డిస్కవర్డ్ ద యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్? ఓకే, విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని కనుగొన్నది ఎవరు? ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఐజాక్ న్యూటన్. రైట్. 48. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ లెన్స్ యొక్క పవర్ని, అంటే ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, బైఫోకల్ లెన్స్, అలాంటి వాటి యొక్క యూనిట్, ఎస్ఐ యూనిట్ ఏంటంటే మీటరా, వాటా, డయాప్టరా, ల్యూమెనా. ల్యూమెన్ అనేటువంటిది లైట్కి యూనిట్, వాట్ అనేటువంటిది పవర్కి, మీటర్ అనేటువంటిది లెంత్కి, మరి డయాప్టర్ అనేటువంటిది మనకు లెన్స్ యొక్క పవర్కి యూనిట్ అనమాట. ఓకే, బండ గుర్తు పెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద స్కై అపియర్స్ బ్లూ, ఆకాశము నీలిరంగులో కనిపిస్తుంది ఎందుకు అంటున్నారు. రిఫ్లెక్షన్, ఓకే, స్కాటరింగ్, డిఫ్రాక్షన్ అండ్ అబ్జార్ప్షన్ అని చెప్పేసి అన్నారు. స్కాటరింగ్, ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి ఏంటండి? స్కాటరింగ్. కాంతి పరిక్షేపణం అనేటువంటి విధానం ద్వారా మనకు ఆ పర్టికులర్ ప్రాసెస్ ద్వారా మనకి ఏం జరుగుతుంది? ఓకే, బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే డిస్పర్షన్ ఇక్కడ స్కాటరింగ్ అంటే ఏంటి? మరి స్కాటరింగ్ అంటే లైట్ ఉంది కదా, లైటు దాని యొక్క వేలో, ఆ పాత్లో దుమ్ము ధూళి కణాలు వచ్చినాయి అనుకోండి. దుమ్ము ధూళి కణాలు వచ్చినప్పుడు వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యి, ఓకే, వాటిని మెరిపిస్తుంది అనమాట, ఆ దుమ్ము ధూళి కణాలను. దాని ద్వారా ఏం జరుగుతుందంటే మనకు బ్లూ రంగులోకి మారుతుంది లైట్. ఓకే, అది. మరి విక్షేపణ, డిస్పర్షన్ ఉంది కదా, డిస్పర్షన్ ఏంటి? డిస్పర్షన్ అంటే లైటు విబ్జిఆర్గా మారిపోవడం అనమాట, విక్షేపణం. పరిక్షేపణం అంటేనేమో స్కాటరింగ్, అది బ్లూ కలర్లో కనిపిస్తుంది. విక్షేపణం అంటే లైట్ విబ్జిఆర్ కలర్లోకి మారిపోవడం అనమాట. ఓకే, విబ్జిఆర్ 7 కలర్స్లోకి మారిపోవడం. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టెస్ట్ ఇన్ ద విచ్ మీడియం? ధ్వని ఏ యానకంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది అంటున్నారు. గాలి, నీరు, శూన్యం, స్టీల్. ఓకే, సో చిన్నప్పుడు నేర్చుకున్నామండి, చాలా చిన్నప్పుడు. సౌండ్ ఎప్పుడైనా సరే మనకు ఘన పదార్థాల్లో, సాలిడ్స్లో ఎక్కువగా ప్రయాణిస్తుంది అనమాట, ఫాస్ట్గా ప్రయాణిస్తుంది. దానికోసమే ఎందుకు అని అన్న మనకు ఫిజిక్స్ టీచర్ చెప్తుండే చిన్నప్పుడు. అది తెలియాలంటే ఏం చేయాలి? రైలు పట్టాల మీద, ఓకే, చెవి పెట్టాలన్నమాట. రైలు ఎక్కడి నుంచో వస్తుంది, ఓకే, 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే ఇందులో మనకు సౌండ్ వస్తుంది ఆ పర్టికులర్ రైలు పట్టాల మీద ప్రయాణిస్తూ ఉంటే. ఓకే, ఎంత దూరంలో ఉన్నా సరే ప్రయాణిస్తుంది. అట్లా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కావాలంటే మళ్ళీ కూడా అబ్జర్వ్ చేయండి, కానీ ట్రైన్ దగ్గర రాగానే తీసేయండి, అట్లనే ఉంచారు మళ్ళీ. ఓకే, కాబట్టి ఇదొక ప్రాసెస్. రైట్. కాబట్టి ఘన పదార్థాల్లో ఎక్కువ మొత్తంలో ప్రయాణిస్తుంది, కానీ శూన్యంలో ప్రయాణించలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. లాఫింగ్ గ్యాస్, ఇక కెమిస్ట్రీకి ఎంటర్ అవుతున్నాం మనం. కెమిస్ట్రీలో కెమికల్ నేమ్ ఆఫ్ ద లాఫింగ్ గ్యాస్, నవ్వించే గ్యాస్ అని దేన్ని అంటారు అన్నారు. ఓకే, ఇది చాలా ఫేమస్ క్వశ్చన్ అండి. నైట్రస్ ఆక్సైడ్ని మనం ఏమంటారంటే నవ్వించే గ్యాస్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ద ప్యూరెస్ట్? దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఇది మనకు ఒక సినిమా ఉంటుంది, సై అనే సినిమా ఉంటుంది. సై అనే సినిమాలో రౌడీలు హీరో దగ్గరికి వెళ్తారు కొట్టడానికి. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఆ గ్యాస్ని రిలీజ్ చేస్తారనమాట. వాళ్ళు నవ్వి వెళ్తారు. ఓకే, సో అది చిన్నప్పుడు చూస్తాం మనం. ఓకే, వాట్ ఈస్ ద ప్యూరెస్ట్ క్రిస్టల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద కార్బన్ యొక్క స్వచ్ఛమైన స్ఫటిక రూపం ఏంటి అని అడుగుతున్నారు. బొగ్గు, గ్రాఫైట్, వజ్రము, పుల్లరిన్, బక్మినిస్టర్ పుల్లరిన్, C60 అని అడుగుతున్నారు. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఓకే, కార్బన్ యొక్క స్ఫటికమైన రూపం ఏంటి? వజ్రం అనేటువంటిది అత్యంత, ఓకే, సో గట్టి పదార్థం, క్రిస్టలిన్ పదార్థం అన్నమాట. ఓకే, అంటే వజ్రం లోపల ఉన్నటువంటి కార్బన్ బంధాలు అంత బలంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్,
బయోగ్యాస్లో ఉండే ప్రధాన వాయువు ఏంటి? విచ్ గ్యాస్ ఇస్ మెయిన్ ఓకే సో కాన్స్టెంట్ ఆఫ్ ద బయోగ్యాస్ అని చెప్పేసి అన్నారు. ఈథేన్, మీథేన్, ప్రోపేన్, బ్యూటేన్. ఏంటి? మీథేన్ CH4 అట్లయినా అడగవచ్చు, ఇట్లైనా అడగవచ్చు. CH4 అన్నా మీథేన్ అన్నా ఓకే గుర్తుపెట్టుకోవాలి. బయోగ్యాస్లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన అంటే దాదాపు 86% ఉంటుందన్నమాట. ఓకే రైట్. వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ ద వాటర్? ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ అంటున్నారు. ఓకే ఏంటండి? ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ 7 గుర్తుపెట్టుకోవాలి, న్యూట్రల్ అనమాట. ఓకే. బేకింగ్ సోడా రసాయన నామం ఏంటిది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ద బేకింగ్ సోడా? బేకింగ్ సోడా బైకార్బోనేట్. బై ఓకే. బేకింగ్ సోడా రసాయనిక నామం. ఓకే సో సోడియం బైకార్బోనేట్. మరి వాషింగ్ సోడానేమో సోడియం కార్బోనేట్. ఓకే సోడియం కార్బోనేట్ అనేది వాషింగ్ సోడా యొక్క ఓకే కెమికల్ నేమ్. బైకార్బోనేట్ అనేటువంటిది బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్. మరి సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు, టేబుల్ సాల్ట్ యొక్క రసాయనిక నామం. ఓకే. కాల్షియం కార్బోనేట్ అంటే లైమ్ స్టోన్, చాక్. ఓకే లైమ్ స్టోన్ సున్నప్రాయ యొక్క కెమికల్ నేమ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా? ఓకే ఇప్పుడు చెప్పిన కదా, సోడియం కార్బోనేట్. విచ్ గ్యాస్ ఈస్ ట్రెడిషనల్లీ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్లో సాంప్రదాయకంగా వాడే వాయువు ఏంటి అంటున్నారు? క్లోరిన్, ఫ్రియాన్, నైట్రోజన్, హీలియం. ఓకే సో కూలెంట్ అంటే కూలెంట్గా వాడేటువంటి మనకు ఒక పదార్థం ఉంది. అది కూలర్. ఇప్పుడు మనము అదే ఫ్రిడ్జ్ చూసినాం అనుకోండి, ఫ్రిడ్జ్ వెనకాల ఇట్లా ఉంటుంది, ఇట్లా ఒకటి కనిపిస్తుంది మనకు పైప్ లాగా. ఓకే అందులో ఏముంటుంది? కూలెంట్ ఉంటుంది అనమాట. ఆ కూలెంట్ ఏం చేస్తుంది? ఫ్రిడ్జ్ లోపల ఉండేటటువంటి అంటే అది ఫ్రిడ్జ్లో లోపలికి వెళ్తుంది, టెంపరేచర్ని గ్రహిస్తుంది, బయటకు వస్తుంది. మళ్ళీ లోపలికి వెళ్తుంది, టెంపరేచర్ని గ్రహిస్తుంది, బయటకు వస్తుంది. అట్లా లోపలికి వెళ్తుంది, అట్లా కంటిన్యూస్గా జరుగుతుంది. లోపల టెంపరేచర్ని కంటిన్యూస్గా లాగుతూ బయటకు వస్తుంది అనమాట. అట్లా ఎక్కడ దాకా లాగుతుంది? నువ్వు ఎన్ని డిగ్రీల వరకు సెట్ చేస్తే అన్ని డిగ్రీల వరకు లాగుతూనే ఉంటుంది అనమాట. అది పూర్తిగా కూల్ అయ్యేదాకా. ఓకే సో దాన్ని ఏమంటామంటే ఫ్రియాన్ కూలెంట్ అనమాట. అది ఒక క్లోరోఫ్లోరో కార్బన్. నెక్స్ట్, విచ్ ఈస్ ద హెవియెస్ట్ న్యాచురల్లీ అక్కరింగ్ ఎలిమెంట్? సహజంగా లభించే అత్యంత బరువైన మూలకం ఏంటి అంటున్నారు? సీసం, యురేనియం, ప్లాటినం, ఆస్మియం. ఓకే ఏంటండి? యురేనియం అనేటువంటిది అత్యంత బరువైనటువంటి మూలకం, గుర్తుపెట్టుకోండి. విచ్ ఎలిమెంట్ ఈస్ కామన్ టు ఆల్ యాసిడ్స్? అన్ని ఆమ్లాలలో ఉండేటటువంటి సాధారణ మూలకం ఏంటి అని అడుగుతున్నారు. ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, సల్ఫర్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హైడ్రోజన్ అండి, హైడ్రోజన్. ఓకే హైడ్రోజన్ అనేటువంటిది అన్ని యాసిడ్స్లో ఉంటే సాధారణ మూలకం. ఎట్లా? మనకు ఒక ఆయన చెప్పిండు, ఏం చెప్పిండు? ఓకే యాసిడ్ ఎప్పుడైనా సరే వాటర్తో రియాక్షన్ చేస్తే H+ అయాన్ని రిలీజ్ చేస్తుందని. H+ అయాన్ అంటే హైడ్రోజన్ అయాన్ కదా. ఓకే సో విచ్ యాసిడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ లెమన్స్ అండ్ ఆరెంజెస్? నిమ్మకాయల్లో, నారింజల్లో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అంటున్నారు? ఓకే నిమ్మకాయల్లో నారింజ, లెమన్లో ఉండేటువంటి లెమన్ అండ్ ఆరెంజ్లో ఉండేటువంటి ఆమ్లం ఏంటండి? యాసిడ్ ఏంటి? సిట్రిక్ యాసిడ్. ఓకే రైట్. విచ్ యాసిడ్ ఈస్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద స్కిన్ బై యాంట్స్ స్టింగ్? చీమ కుట్టినప్పుడు చర్మంలోకి ప్రవేశించే ఆమ్లం ఏంటిది? ఫామిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోవాలి. భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండేటువంటి వాయువు ఏంటి? భూమి వాతావరణంలో అత్యధికంగా ద మోస్ట్ అబ్యుండెంట్ గ్యాస్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అంటున్నారు. ఏంటండి? ఓకే వాతావరణంలో దాదాపు 78% నైట్రోజన్ ఉంటుంది. ఓకేనా? సో దాదాపు 21% ఆక్సిజన్ ఉంటుంది. మిగతా 1% మిగతా నోబుల్ గ్యాసెస్ అన్నీ ఉంటాయి అనమాట. మిగతా గ్యాస్ అన్నీ ఉంటాయి. ఓకే రైట్. ప్రాసెస్ ఆఫ్ గాల్వనైజేషన్ అంటే ఇది నాట్ టు ద కరెక్ట్ డైమెన్షన్స్ అనుకుంటా. ఓకే నాకు చిన్నప్పుడు గుర్తున్నది చెప్పిన అంతే. ఓకే ద ప్రాసెస్ ఆఫ్ ద గాల్వనైజేషన్ ఇన్వాల్వ్స్ ద కోటింగ్ ఐరన్ విత్ విచ్ ఎలిమెంట్? గాల్వనైజేషన్ ప్రక్రియలో ఇనుముపై ఏ పూత పూస్తారు అంటున్నారు. ఓకే అయితే ఐరన్ అనేటువంటి దానికి ఒక డిఫెక్ట్ ఉంది. ఏంటిది? కరోజన్. ఐరన్ మనం వాతావరణంలో ఉంచినాం, ఒక బయట ఉంచినాం, 2 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూసినాం, ఐరన్ అక్కడ కనబడదు, ఎందుకంటే కరోడ్ అయిపోతుంది అనమాట. మరి దాని నుంచి రక్షించడానికి ఏం చేస్తారంటే ఓకే సో వాతావరణం నుంచి రక్షించడానికి ఐరన్ మీద జింక్ పూత పూస్తారు. ఓకే జింక్ అనేది లో రియాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి ఓకే ఆ రకంగా దీన్ని రక్షిస్తుంది అనమాట. జింక్ అనేది హై రియాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి సో మనకు ఇది వాతావరణం అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ నుంచి మనకు ఐరన్ని రక్షిస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే ఐరన్ని జింక్తోని పూత పూయడాన్ని ఏమంటాం మనం? ఓకే గాల్వనైజేషన్ ప్రాసెస్ అంటాం. కోటింగ్ ద ఐరన్ విత్ జింక్ విల్ బి కాల్డ్ యాజ్ ద గాల్వనైజేషన్ ప్రాసెస్. ద బ్రాస్ ఈజ్ ద అలాయ్ ఆఫ్ ఇత్తడి బ్రాస్ అనేటువంటిది ఏ లోహాల మిశ్రమము? ఓకే సో గుర్తుపెట్టుకోవాలి, కాపర్ జింక్ల మిశ్రమాన్ని బ్రాస్ అని చెప్పేసి అంటాం, ఇత్తడి. నెక్స్ట్ బ్రాంజ్ అనేటువంటిది ఏ లోహాల మిశ్రమము? గుర్తుపెట్టుకోవాలి, కాపర్ అండ్ టిన్. ఓకే రైట్. ఓకే సో దీనికి ఓకే
బ్రాంచ్. ఓకే, చూడండి ఇక్కడ ఆ, ఇప్పుడు బ్రాంజ్లో జెడ్ ఉంది. జెడ్ అంటే జింక్, కానీ అది ఉండదు. ఓకే, ఇది ఒక ట్రిక్. బ్రాంజ్ దానిలో జింక్ ఉంది, బ్రాంజ్లో జెడ్ ఉంది అంటే జింక్, కానీ అది ఉండదు. ఓకే, సో బ్రాస్లో ఉంటుంది. అంటే ఎందులో అయితే జింక్ లేదో అది బ్రాస్, ఎందులో అయితే ఉందో ఎందులో అయితే జింక్ లేదో అది బ్రాంజ్, ఎందులో అయితే జెడ్ లేదో అది బ్రాంజ్, ఎందులో అయితే ఉందో అది బ్రాస్. రివర్స్ అనమాట, రివర్స్ ప్రాసెస్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ కెమిస్ట్రీ? ఓకే, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అని ఎవరంటారండి? ఆంటోయిన్. ఓకే, లావోయిజర్ని మనం ఏమంటామంటే ఓకే, సో ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ కెమిస్ట్రీ అంటాం. ఈయన చేసిన ఇంకొక ముఖ్యమైనటువంటి ఇన్వెన్షన్ ఏంటండి? ఆక్సిజన్ కనుగొన్నాడు. ఆక్సిజన్ కనుగొన్నాడు లేవోయిజర్. ఓకేనా, రైట్. వాట్ ఈస్ ద డ్రై ఐస్? పొడి మంచు అంటే ఏమిటి అన్నారు? ఓకే, పొడి మంచు అంటే ఘన కార్బన్ డైఆక్సైడ్ అంటారు. ఘన కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం ఏమంటామంటే డ్రై ఐస్ అంటాం. ఇది ఎక్కడ వాడతారండి? సినిమాల్లో చూడండి, సినిమాల్లో కొన్ని ఏంటి యమలోకం సీన్స్ ఉంటాయి, కొన్ని స్వర్గలోక సీన్స్ ఉంటాయి. అక్కడ రంభ, ఊర్వశి ఓకే వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు, అక్కడ నుంచి పొగలు వస్తుంటాయి ఇట్లా, అంటే మేఘాల్లాగా చూపిస్తూ ఉంటారు మనకు. అక్కడ వాళ్ళు వాడేది ఏంటంటే డ్రై ఐస్ని అక్కడ ఉంచుతారు. ఓకే, ఘన కార్బన్ డైఆక్సైడ్ని అక్కడ ఉంచుతారు. దానివల్ల ఇట్లా ఓకే మేఘాలు వచ్చినట్టుగా పొగలు వస్తూ ఉంటాయి, దానిలో అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. ఓకే, అది. నెక్స్ట్, విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద క్లౌడ్ సీడింగ్ టు ప్రొడ్యూస్ ద ఆర్టిఫిషియల్ రైన్? కృత్రిమ వర్షాలను కురిపించడానికి క్లౌడ్ సీడింగ్ అనే ప్రాసెస్. అంటే క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటంటే కృత్రిమంగా వర్షాలను కురిపించడం అనమాట. దానికి ఎలాంటి రసాయనాలని వాడతారు అంటే వర్షాలు పడట్లేదు అనుకో, ఆ రకంగా వర్షాలు పడినప్పుడు కృత్రిమ వర్షాలు అనేటువంటిది క్లౌడ్ సీడింగ్ అనే ప్రాసెస్ ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించడం అనేటువంటిది మనకు వచ్చింది. దానిలో ఏది వాడతారు, ఏం కెమికల్ వాడతారంటే సిల్వర్ అయోడైడ్ అంటారు. అంటే సిల్వర్ అయోడైడ్ ద్వారా ఏం చేస్తారంటే పైకి వెళ్తారు, అంటే హెలికాప్టర్లో పైకి వెళ్ళి అక్కడ రిలీజ్ చేస్తారు. దానివల్ల ఆ ప్రెసిపిటేషన్ జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సిల్వర్ అయోడైడ్. ద లీడ్ ఇన్సైడ్ ద పెన్సిల్. ఓకే, ద లీడ్ ఇన్సైడ్ ద పెన్సిల్. పెన్సిల్ ఉండేటువంటి లీడ్ ఏదైతే ఉందో ఆ లీడ్ దేంతో తయారైందని అంటున్నారు? గ్రాఫైట్. ఓకే, లీడ్ అనేటువంటిది, పెన్సిల్ అనేటువంటిది గ్రాఫైట్తో తయారైంది. గ్రాఫైట్ అనేటువంటిది ఒక హైడ్రోకార్బన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద నాన్ మెటల్ రిమైన్స్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఓకే, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటువంటి అలోహం ఏంటిది? విచ్ నాన్ మెటల్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ అన్నారు. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే బ్రోమిన్ అనేటువంటిది ఇట్ ఈస్ అ నాన్ మెటల్ ఓకే ఎట్ రూమ్ టెంపరేచర్ విచ్ ఈజ్ లిక్విడ్ అనమాట. ఓకే, కొందరు తొందరపాట్లో పాదరసం అనుకుంటారు, మెర్క్యూరీ. అట్లా చేస్తే ఆప్. ఓకే, దాల్ మే పైర్ డాలా, పప్పులో కాలేసినట్టే. పాదరసం అనేటువంటిది మెటల్ అండి, గుర్తుపెట్టుకోవాలి, మెటల్. ఓకే, రైట్. విచ్ మెటల్ రిమైన్స్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటువంటి లోహం ఏంటి? ఓకే, పాదరసం. ఇప్పుడు చెప్పినట్టుగా పాదరసం అనేటువంటిది మెటల్. బ్రోమియం అనేటువంటిది బ్రోమిన్ అనేటువంటిది మనకు నాన్ మెటల్ అనమాట. ఓకే, రైట్. విచ్ ఈస్ ద మోస్ట్ మాలబుల్. ఓకే, మాలబుల్ అంటే ఏంటంటే మాలబుల్ అంటే ఏంటి? మాలబుల్ అంటే మనకు షీట్స్, థిన్ షీట్స్ లాగా మారడానికి ఎక్కువ ఎబిలిటీ ఉన్నటువంటి ఒక మెటల్ అనమాట. డక్టిలిటీ అంటే తీగలు, పెద్ద తీగల్లాగా చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి మెటల్ అనమాట. ఇక్కడ మాలబిలిటీ అండ్ డక్టిలిటీ అనేటువంటివి ఈ రెండు కూడా మనకు ఉండేటటువంటి ఒక మెకానికల్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఫర్ ద దిస్ పర్టికులర్ మెటల్స్. ఓకే, కాబట్టి హైలీ మాలబుల్ ఎలిమెంట్ ఏంటంటే మనకు బంగారం. ఓకే, అందుకని మనకు ఆర్నమెంట్స్ చేయడంలో ఎక్కువగా సహాయపడుతుంది అది. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఓజోన్ యొక్క రసాయనిక ఫార్ములా ఏంటిది? ఓజోన్ యొక్క రసాయనిక ఫార్ములా O3. ఓకే, రైట్. విచ్ యాసిడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ యూజ్డ్ ఫర్ which acid is produced in the human stomach to help the digestion? జీర్ణక్రియకు సహాయపడడానికి మానవ కడుపులో ఉండేటటువంటి ఆమ్లం ఏంటి అన్నారు. ఓకే, సో ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్. దాని యొక్క pH విలువ ఎంత సార్ చెప్పండి, మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే మన కడుపులో ఉండి మనకు జీర్ణ ప్రక్రియకి సహాయపడుతుందో దాని యొక్క pH విలువ ఏంటి? ఓకే, మీరు చెప్పడానికి ట్రై చేయండి ఆప్షన్స్ కామెంట్స్లో. విచ్ పాయిజనస్ గ్యాస్ లీకేజ్ కాస్డ్ ఇన్ ద భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఇన్ 1984? 1984లో జరిగినటువంటి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఉన్నది. ఓకే, ఒక
ఓకే, ఒక భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేటువంటిది ఒకటి జరిగింది, ఒక ప్రకృతి విపత్తు అది. దానివల్ల చాలామంది చనిపోయారు. 1984లో జరిగినటువంటి ఒక పెద్ద విపత్తు అది, ఒక డిజాస్టర్. అయితే అక్కడ రిలీజ్ అయినటువంటి వాయువు ఏంటని అడుగుతున్నారు. ఓకే, ఇది కూడా ఫేమస్ క్వశ్చన్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా అడుగుతారు దీన్ని. ఓకే, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మిథైల్ ఐసోసైనైట్. మిథైల్ ఐసోసైనైట్ అనేటువంటిది భోపాల్ గ్యాస్ ట్రాజడీలో రిలీజ్ అయింది 1984లో. దానివల్ల చాలామంది చనిపోయారు అక్కడ. ఓకే, నెక్స్ట్, వెర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో? ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలోకి ఎంటర్ అయినా మనం, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టాటిక్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్కువ. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తా, అవి కూడా ఒక 100 తీసుకుంటా, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా జరిగినటువంటి మనకు కొన్ని క్వశ్చన్స్ మన ఛానల్లో వీడియోస్ పెట్టినా నేను. ఓకే, సో వాటిని మీరు చూస్తుండే ప్రయత్నం చేయండి. ఇంకా కూడా పెడతా, మనకు మిజైల్ టెక్నాలజీ సంబంధించిన కానీ ఏరోస్పేస్ సంబంధించిన మనకు ఉండేటువంటి ఏదైతే ఇస్రో సంబంధించిన టెక్నాలజీస్ కానీ ఇలాంటివి చేస్తూనే ఉంటా. ఓకే, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో? ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? బెంగళూరులో ఉంది. ఓకే, సింపుల్. ఆన్ విచ్ డేట్ డిడ్ ఇండియాస్ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్లీ ల్యాండ్ ఆన్ ద మూన్? భారతదేశపు చంద్రయాన్ 3 అనేటువంటి ఓకే ఏదైతే ఉన్నదో మిషన్, అది చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సంవత్సరం ఏంటి, తేదీ అంటే అడుగుతున్నారు. ఓకే, సో 2023 ఆగస్ట్ 23న ఓకే చంద్రయాన్ 3 చంద్రునిపై ల్యాండ్ అయింది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. విచ్ లాంచ్ వెహికల్ ఓకే ఆర్ రాకెట్ వాజ్ యూజ్డ్ ఫర్ ద చంద్రయాన్ 3 మిషన్? చంద్రయాన్ 3 మిషన్లో ఏ లాంచ్ వెహికల్ని యూజ్ చేశారు? ఓకే, సో బండ గుర్తుపెట్టుకోవాలి, GSLV MK3. ఓకే, LVM3 అని M4 అని చెప్పేసి అంటారు దీన్ని. ఓకే, GSLV MK3. ఓకే, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్? ఓకే, భారతదేశపు సూర్యుని మీద ఉండేటటువంటి సూర్యాన్వేషణ అని చెప్పేసి అంటాం. అంటే ఇది సూర్యుని ద్వారా జరుగుతున్నటువంటి దాని ద్వారా అంటే మెటలాజికల్ అంటే వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజెస్, వాటి గురించి అధ్యయనం చేయడానికి ఇస్రో ఒక అన్వేషణ చేస్తుంది, ఒక మిషన్ స్టార్ట్ చేస్తుంది. దాని పేరు ఏంటండి? ఆదిత్య L1 మిషన్. ఓకే, ఇంపార్టెంట్, ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది. నెక్స్ట్, ఇండియాస్ అప్కమింగ్ గగన్యాన్ మిషన్ ప్రైమరీలీ రిలేటెడ్ టు? భారతదేశం చేపట్టబోయేటువంటి గగన్యాన్ మిషన్ దేనికి సంబంధించింది? ఓకే, సో గగన్యాన్ మిషన్ అనేటువంటిది మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించింది, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. ఓకే, అంతరిక్ష యాత్రకు సంబంధించింది. హూ ఈస్ ద CEO ఆఫ్ ఓపెన్ AI, ద కంపెనీ దట్ క్రియేటెడ్ ChatGPT? ChatGPTని సృష్టించినటువంటి ఓపెన్ AI కంపెనీకి సంబంధించినటువంటి CEO ఎవరు అంటున్నారు? ఓకే, అయితే ChatGPT అనేటువంటిది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్, మనం బాగా వాడుతున్నాం దాన్ని. ఓకే, అయితే ఆ ChatGPTని రూపొందించినటువంటి సంస్థ, ఆర్గనైజేషన్ ఏంటి? ఓపెన్ AI అనేటువంటి సంస్థ రూపొందించింది. అయితే దానికి CEO ఎవరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరని అడుగుతున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, సామ్ ఆల్ట్ మ్యాన్ ఆయన మనకు ఈ కంపెనీకి CEO అన్నమాట. విచ్ వాజ్ ద ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ COVID-19 వ్యాక్సిన్ ఇన్ ఇండియా? ఓకే, భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి తొలి COVID-19 వ్యాక్సిన్ ఏది అని అడుగుతున్నారు. ఓకే, సో ఏంటంటే కోవిషీల్డా, కోవాక్సినా, స్పుత్నికా, జైకోడీనా? ఓకే, చూడండి ఇక్కడ కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు ఓకే ఒకేసారి మనకు దాదాపు సేమ్ టైంలోనే వచ్చినాయి. అయితే ఇక్కడ కోవాక్సిన్ అనేటువంటిది భారతదేశం యొక్క ఉన్న సంస్థ అయినటువంటి భారత్ బయోటెక్, అది కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక సంస్థ రూపొందించిందనమాట. ఓకేనా? అయితే కోవిషీల్డ్ ఉంది కదా, కోవిషీల్డ్ మనకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆస్ట్రాజెనికా అనేటువంటి సంస్థ రూపొందించింది. అయితే మన భారతదేశంలో దీనికి సంబంధించిన పరిశోధన ఎక్కడ జరిగిందంటే ఓకే పూణేలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూణేలో జరిగినాయి దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్. అయితే దీనిలో ఫారినర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఆస్ట్రాజెనికా సంస్థ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. కానీ కోవాక్సిన్ మాత్రం ఓకే భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఒక COVID-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనమాట. ఇండిజినస్ని డెవలప్డ్ అంటే భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి వ్యాక్సిన్ అనమాట కోవాక్సిన్. ఓకే, మరి అయితే తర్వాత వచ్చినటువంటి ఏమైనా వ్యాక్సిన్స్ ఉంటే వాటిని మీరు కామెంట్స్లో పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సేమ్ ఆర్డర్లో కాలానుగుణంగా క్రొనలాజికల్ ఆర్డర్లో వచ్చినటువంటి వ్యాక్సిన్స్ని మీరు ఒకసారి పోస్ట్ చేయడానికి ట్రై చేయండి, అప్కమింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ కాంపోనెంట్ ఈజ్ యూజ్డ్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ యొక్క మెదడు భాగాన్ని ఏమని పిలుస్తారు అన్నారు. ఇది కూడా చెడ్డీలు వేసుకున్నప్పుడు నేర్చుకున్నదే. ఆన్సర్ వచ్చేసి CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, హూ ఈజ్ నోన్ యాజ్ ద మిజైల్ ఉమెన్ ఆఫ్ ద ఇండియా? చూడండి, మిజైల్ మ్యాన్ తెలుసు మనకు. ఓకే, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? గౌరవనీయులైనటువంటి APJ అబ్దుల్ కలాం గారు. కానీ
మిజైల్ ఉమెన్ అన్నారు ఇక్కడ. మిజైల్ ఉమెన్ ఎవరండి? ఓకే, మిజైల్ ఉమెన్ వచ్చేసి టెస్సీ థామస్ గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఓకే డిఆర్డిఓలో ఓకే ఏరోస్పేస్ టెక్నాలజీ అంటే ఏరోస్పేస్ సంబంధించి విభాగానికి సంబంధించి స్పెషల్గా ఓకే డైరెక్టర్గా పనిచేశారు చాలా రోజులు. అయితే మనకున్నటువంటి అగ్ని-4 అండ్ అగ్ని-5 అనేటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో, మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ దానిలో ఎక్కువ కృషి అందించారనమాట. ఆ రకంగా భారతదేశ చరిత్రలో మిజైల్ టెక్నాలజీ సంబంధించినటువంటి మొట్టమొదటిగా అత్యంత సేవలు అందించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నిలిచారు ఆమె. అందుకనే టెస్సీ థామస్ని మనం ఏమంటామంటే మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటాం. ఓకేనా, రైట్. హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? భారతదేశపు అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అని ఎవరిని అంటారండి? ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఎవరంటారు? విక్రమ్ సారాభాయిని అంటాం. విక్రమ్ సారాభాయిని ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కి పితామహుడు అని చెప్పేసి అంటాం. ఏపీజే అబ్దుల్ కలాంని ఓకే మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఓకే, రైట్. మరి సివి రామన్ ఎవరు? సివి రామన్ ఓకే ఆయన ఫస్ట్ నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి. ఓకే, సో మన భారతదేశం నుంచి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ సిరీస్ డెవలప్డ్ బై ద ఇండియా? ఓకే భారతదేశం యొక్క అభివృద్ధి చేసినటువంటి మొదటి సూపర్ కంప్యూటర్ ఏంటని అడుగుతున్నారు. ఓకే ఏంటండి? సో పరం 8000 అనేటువంటిది భారతదేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ చేసినటువంటి సూపర్ కంప్యూటర్. ఓకే మరి సీడాక్ అంటే ఫుల్ ఫామ్ చెప్పండి. సీడాక్ అంటే సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఓకే, రైట్. యాజ్ ఆఫ్ ద రీసెంట్ ర్యాంకింగ్స్ విచ్ ఈస్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్? ఇటీవల ర్యాంకింగ్స్ ప్రకారము ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏదని అడుగుతున్నారు. ఓకే, సో పుగాకు, ఫ్రాంటియర్, లూమి అండ్ సమ్మిట్ అంటున్నారు. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? అయితే వాస్తవంగా ఇంతవరకు అయితే ఫ్రాంటియర్ అనేటువంటిది మనకు ఉండే. ఓకే, కానీ దీని స్థానంలో ఇప్పుడు క్రాస్ చేసి ఈఐ క్యాపిటాన్ అనేటువంటి ఒక సూపర్ కంప్యూటర్ వచ్చింది అనమాట. ఓకే, సో ఇది ప్రజెంట్గా ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో చెప్పొచ్చు ఈఐ క్యాపిటాన్ అనేటువంటిది సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ టిల్ నౌ. ఇప్పటికి ఇంతకుముందు ఫ్రాంటియర్. ఓకే, అయితే దీని యొక్క ఇప్పుడు ఈ ఫ్రాంటియర్ ఉంది కదా, ఈ ఫ్రాంటియర్ యొక్క స్పీడ్ ఏమో 1.2 ఎగ్జాఫ్లాప్స్ ఉండే అనమాట. ఇది ఎగ్జాఫ్లాప్స్లో కొలుస్తారు దీని స్పీడ్ని. ఇదేమో 1.2 ఎగ్జాఫ్లాప్స్ ఉండే ఫ్రాంటియర్కి ఏమో. దీనికేమో 1.7 ఎగ్జాఫ్లాప్స్ ఉంది ఇప్పుడు. ఓకే, 1.7 ఎగ్జాఫ్లాప్స్ ఏమో ఈఐ క్యాపిటాన్కి ఉంది, ద ప్రజెంట్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. దానికన్నా ముందు ఉన్నటువంటి ఫ్రాంటియర్కి ఏమో 1.2 ఎగ్జాఫ్లాప్స్తోనే ఇంతకుముందు ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్గా ఉండే అనమాట. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈఐ క్యాపిటాన్. ఓకే, 1.7 ఎగ్జాఫ్లాప్స్ విత్ దట్ పర్టికులర్ స్పీడ్, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ నవ్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఈ రెండు కూడా యూఎస్ఏకి సంబంధించినవి, అమెరికాకి సంబంధించినవి. ఓకేనా, రైట్. క్వశ్చన్ వచ్చేసి ద 5G టెక్నాలజీ ప్రైమర్లీ ఆపరేట్స్ యూజింగ్ విచ్ టైప్ ఆఫ్ ద వేవ్స్? ఓకే, 5G టెక్నాలజీ ప్రధానంగా ఏ రకమైన తరంగాలను ఉపయోగిస్తుంది అంటున్నారు. ఓకే, ఇన్ఫ్రారెడ్, మిల్లీమీటరు, అల్ట్రావైలెట్, ఎక్స్రేస్ అంటున్నారు. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఓకే, ఇప్పుడు చూడండి దీని ఆన్సర్ వచ్చేసి మిల్లీమీటర్ తరంగాలు. ఓకే, మరి మిల్లీమీటర్ తరంగాలు అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకు టెక్నాలజీ పెరుగుతూ ఉంది, 2G, 3G, 5G, 4G, 6G, మనం అట్లా 6Gకి ఎంటర్ అవుతున్నాం. కానీ ఇట్లా జనరేషన్స్ పెరిగినా కొద్దీ ప్రపంచ సంస్థలు మనకి ఏం చెప్తున్నాయంటే ఇట్లా జనరేషన్ పెరిగిన కొద్దీ రేడియేషన్ బాగా పెరుగుతుంది. రేడియేషన్ పెరిగిన కొద్దీ పక్షులకు, మనుషులకు, జంతువులకి బాగా హాని కలుగుతూ ఉంది అని ప్రపంచ సంస్థలు వివరిస్తున్నాయి. మరి దానికోసం ఏం చేస్తున్నారు శాస్త్రవేత్తలు? ఓకే, సో ఇక్కడ 5G అంటే ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉండేటటువంటి ఏవైతే వేవ్స్ ఉన్నాయో ఆ వేవ్స్, కమ్యూనికేషన్ వేవ్స్, అవి వాడేటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో వేవ్స్, అవి రేడియేషన్ ప్రొడ్యూస్ చేయకుండా పని చేసి పెట్టాలి. మనకు కమ్యూనికేషన్ చేయాలి కానీ ఆ వేవ్స్ అనేటువంటి రేడియేషన్ క్రియేట్ చేయదు. అంటే దానికోసం ఏంటంటే అంటే వాటి లోపల జరిగేటువంటి పోలరైజేషన్ ప్రాసెస్, అయనైజేషన్ ప్రాసెస్ జరగకుండా ఉండేటటువంటి కొన్ని తరంగాలను సృష్టిస్తున్నారనమాట. ఆ తరంగాలు మనకు రేడియేషన్ క్రియేట్ చేయవు, కమ్యూనికేషన్ ఇస్తాయి, అంటే మన యూజ్ అయితే కమ్యూనికేషన్ టెక్నాలజీలో, కానీ రేడియేషన్ మాత్రం ప్రొడ్యూస్ చేయవు. దానివల్ల మనకు ముప్పు తగ్గుతుంది అనమాట. సో అలాంటి తరంగాలనే మనం మిల్లీమీటర్ తరంగాలు అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో అది అట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే మనము ఇప్పుడు ఏంటి 6G టెక్నాలజీకి వెళ్తున్నాం. నెక్స్ట్ 6G. ఓకే, మరి 6G టెక్నాలజీలో వాడేటువంటి తరంగాలు, వేవ్స్ ఏంటో చెప్పండి. ఓకే, వాటిని కామెంట్స్లో పోస్ట్ చేయండి, అది కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్యారికో అండ్ డ్రూ వైస్మెన్ 2023లో వైద్య రంగంలో నోబెల్ బహుమతి పొందారు. ఓకే, ఎందుకనంటే వాళ్ళు ఏం చేస్తారంటే mRNA మీద పరిశోధనలు చేస్తారనమాట. mRNA మీద
సో మరి ఎంఆర్ఎన్ఏ మీద పరిశోధన చేసినందుకు, ఓకే ఆన్సర్ నేనే చెప్పినా కదండి, సారీ. ఎంఆర్ఎన్ఏ. సో క్యారికో అండ్ డ్రై వైస్మెన్ అనేటువంటి వాళ్ళు నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారు 2023లో. అయితే ఎందుకు వాళ్ళకి వచ్చిందని అడుగుతున్నారు. ఓకే, ఎంఆర్ఎన్ఏ మీద రీసెర్చ్ చేసినందుకు వచ్చింది. సరే, ఓకే, అదంతా వదిలేసండి. మరి ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. ఓకే, మీకు ఎక్స్ట్రాగా చెప్తా ఈ టాపిక్. ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటిది? ఎంఆర్ఎన్ఏ అంటే మెసేజ్ ఆర్ఎన్ఏ అంటారండి దీన్ని, మెసేజ్ ఆర్ఎన్ఏ. అయితే మనకు డిఎన్ఏ ఉంది శరీరంలో, ప్రతి కణంలో డిఎన్ఏ ఉన్నది. డిఎన్ఏ అంటే జన్యు పదార్థం, జెనెటికల్ ఇన్ఫర్మేషన్. అంటే మన తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమిస్తుంది. అది మన లోపల జరిగేటటువంటి ప్రతి జీవక్రియలని, మన యొక్క ఆకారాన్ని, ఓకే, మన యొక్క ఆలోచనలని అన్నింటిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఆ డిఎన్ఏ అనేటువంటిది, జన్యు పదార్థం, జెనెటిక్ పదార్థం. అయితే దీనిలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ను ప్రతి మినిట్ కూడా ఇంకొక పదార్థము ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది కాపీ చేస్తుంది. అంటే ఆర్ఎన్ఏ అనేటువంటి ఒక జన్యు పదార్థము, ఓకే, ఈ డిఎన్ఏ నుంచి ఇన్ఫర్మేషన్ని కంటిన్యూస్గా కాపీ చేస్తూ మన కణానికి అందిస్తుంది అనమాట. మన కణం ఉంది కదా, అంటే మన శరీరంలో కోట్ల కణాలు ఉన్నాయి. ఈ కోట్ల కణాల్లో ప్రతి కణానికి ఈ ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే డిఎన్ఏ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి ఈ డిఎన్ఏకి, ఈ మన శరీరంలో కణానికి అందిస్తుంది. అయితే కణం యొక్క ఎదుగుదల, దాని లోపల జరిగేటువంటి జీవక్రియలు, లైఫ్ ప్రాసెసెస్, ఇవన్నీ కూడా డిఎన్ఏ నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే జరుగుతాయి. అర్థమవుతుందా? కణంలో జరిగేటువంటి కణ ప్రక్రియ అంతా కూడా డిఎన్ఏ అనేటువంటిది మూలం, దానికి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, మెసేజ్, దాని నుంచి వచ్చేటువంటి మెసేజ్ ద్వారానే ఇది ఏర్పడుతూ ఉన్నది. అంటే చూడండి, ఇప్పుడు చిన్నప్పుడు మనం ఏ ఆకారంలో ఉన్నాం, ఒక ఆకారంలో ఉన్నాం. పెద్ద పెరగగానే, ఇప్పుడు చిన్నప్పుడు మీ ఫేస్ చూడండి, పెద్దగా ఉన్నప్పుడు మీ ఫేస్ చూడండి, ఎట్లా వచ్చింది అది? మన లోపల ఉన్నటువంటి ఈ కణాలు, ఈ ఫేస్లో ఉన్నటువంటి కణాలు కంటిన్యూస్గా డివిజన్ చెందడం ద్వారా ఇలాంటి ఫేస్ వచ్చింది. మరి ఓకే, మరి చిన్నప్పుడు మన ఫేస్ ఒక రకంగా ఉంటుంది, కానీ మనం పెరిగిన తర్వాత మన ఫేస్ మారుతుంది. ఆ ఫేసు మన తల్లిదండ్రుల ఫేస్కి ఈక్వల్, అంటే పోలి ఉంటుంది చూడండి. ఎందుకనంటే కణం లోపల విభజన చెంది ఆ కణాలు విభజన చెంది మన అమ్మా నాన్న ఫేస్ ఎట్లయితున్నదో అలాంటి ఫేస్ని క్రియేట్ చేసినాయి. మరి మన అమ్మా నాన్న వాళ్ళ ఫేస్లో ఉండేలాగా, ఓకే, మన ఫేస్ని క్రియేట్ చేయాలని ఎవరు చెప్పారు? అది డిఎన్ఏ చెప్తుందండి. ఆ డిఎన్ఏ అనేటువంటిది మన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జెనెటిక్ పదార్థం. వాటి లోపల ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఎంఆర్ఎన్ఏ కాపీ చేసింది. ఆ కాపీ చేసిన ఇన్ఫర్మేషన్ మన కణానికి వచ్చింది. ఆ కణము కంటిన్యూస్గా విభజన డివైడ్ అవుతూ, ఓకే, మన అమ్మా నాన్న ఫేస్ ఎట్లయితే ఉంటుందో అలాంటి ఫేస్ని మనం పెద్దగా పెరిగే వారికి క్రియేట్ చేస్తుంది అనమాట. ఇలా జరుగుతుంది. అయితే దాని మీద పరిశోధన చేసినటువంటి ఈ ఇద్దరు సైంటిస్టులకి నోబెల్ బహుమతి 2023 సంవత్సరంలో వచ్చిందనమాట. దట్స్ ఇట్. ఇదే ఇక్కడ కాంటెక్స్ట్. ఓకే, మరి దీని మీద ఏం పరిశోధనలు చేస్తున్నారు, ఏం రీసెర్చ్ కొనసాగుతుంది ఇంకా అంటే చూడండి, ఈ ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది డిఎన్ఏ నుంచి ఇన్ఫర్మేషన్ని కాపీ చేసి మనకు కణానికి సహాయపడుతుంది కదా. అయితే మన లోపల కొన్ని డిసీజులు ఉన్నాయి. ఏంటి? కొన్ని జన్యుపరమైనటువంటి డిసీజులు ఉంటాయి. ఓకే, ముఖ్యంగా క్యాన్సర్ అనేటువంటిది తీసుకోండి, ఇంపార్టెంట్ డిసీజు. దాంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు హిమోఫిలియా కానీ ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా, డిఫరెంట్ డిసీజులు ఉన్నాయి కదా, జన్యుపరంగా వస్తాయి. వర్ణంధత్వం కానీ ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలాంటివన్నీ కూడా మనకు జెనెటికల్ ఇన్ఫర్మేషన్లో కొద్దిగా ఏదో డిఫెక్ట్ వచ్చినప్పుడు, లేదా మన తల్లిదండ్రుల నుంచి వస్తాయి అనమాట. అయితే అలాంటి వాటిని తర్వాతి తరాల వారికి కాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ ఎంఆర్ఎన్ఏని వాడుకోవచ్చు అనమాట. ఓకే, అంటే సైంటిస్టులు ఏం చేస్తారు, ల్యాబ్లో కృత్రిమంగా ఎంఆర్ఎన్ఏని రూపొందిస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు. తండ్రికి సో ఆయనకు ఒక జెనెటికల్గా వచ్చేటటువంటి ఒక వ్యాధి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సరో, లేకపోతే కలర్ బ్లైండ్నెస్ ఇలాంటివి ఉందనుకుందాం. కలర్ బ్లైండ్నెస్ ఉందనుకుందాం. ఈ కలర్ బ్లైండ్నెస్ తండ్రి నుంచి కొడుకుకి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ కొడుకుకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే శాస్త్రవేత్తలు ఒక ఎంఆర్ఎన్ఏని తయారు చేయాలి. ఈ ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, ఈ జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే డిఎన్ఏ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది తండ్రి నుంచి కొడుకు వచ్చేటటువంటి క్రమంలో ఇలాంటి వ్యాధి వచ్చేటటువంటి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి దాన్ని కృత్రిమంగా మనం ఎంఆర్ఎన్ఏ రూపంలో దాన్ని చేంజ్ చేసి, అట్లా రాకుండా చేసి, అంటే ఆ జెనెటికల్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసి ఆ పర్సన్కి ఎక్కిస్తాం మనం. ఓకే, సో ఆ ఎంఆర్ఎన్ఏ ఈ పర్సన్ యొక్క డిఎన్ఏలోకి వెళ్ళి, ఆ పర్సన్ యొక్క శరీరంలోకి వెళ్ళి ఆ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ సెట్ చేస్తుంది అనమాట. అంటే అలాంటి వ్యాధి ఏదైతే ఆ తండ్రి నుంచి కొడుకుకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నదో అది రాకుండా చేస్తుంది. ఇది టెక్నాలజీ. ఓకే, ఇది జెనెటిక్ టెక్నాలజీలో వాడుతున్నటువంటి ఇదన్నమాట మనకు. సో ఆ రకంగా మనము ఇప్పుడు ఏదైతే ప్రపంచం మొత్తంలో బాధపడుతూ ఉన్నామో, క్యాన్సర్ లాంటి వ్యాధులు కానీ, కలర్ బ్లైండ్నెస్ కానీ, హిమోఫిలియా కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, సో ఇలాంటివన్నీ కూడా రాకుండా మనం నివారించవచ్చు. అట్లా శాస్త్రవేత్తలు వీటిని పరిశోధన చేస్తున్నారనమాట. రైట్. ఓకే, అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మనం నేర్చుకుంటాం. రైట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫిమేల్ హ్యూమనాయిడ్ రోబోట్?
ఓకే డెవలప్డ్ బై ద ఇస్రో ఫర్ ద గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ కోసము ఇస్రో రూపొందించినటువంటి హ్యూమనాయిడ్ రోబోట్ ఏంటి? ఓకే ద ఫేమస్ క్వశ్చన్, ఫేమస్ ఆన్సర్ ఈజ్ వ్యోమమిత్ర. వ్యోమమిత్ర అంటే ఇప్పుడు గగన్యాన్ మిషన్ ఉంది కదండి, గగన్యాన్ మిషన్ అంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అని చెప్పేసి అన్నాం కదా, అంటే మానవ అంతరిక్ష సహిత యాత్ర అని చెప్పేసి అన్నాం కదా, అంటే మనుషుల్ని మనం అంతరిక్షంలోకి పంపిస్తున్నాం. అయితే అనామతం ఫస్ట్ మనం మనుషుల్ని పంపించినాం అనుకో, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఏందో మనకు కరెక్ట్గా తెలియదు. అందుకని పంపించిన వ్యక్తులు ఏమవుతారు, వాళ్ళ ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే అక్కడ పరిస్థితులను మొత్తం అధ్యయనం చేసి వచ్చి మనకు చెప్తే దానికి మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం అనమాట. అందుకనే వ్యోమమిత్ర అనేటువంటి ఒక రోబోట్ని పంపిస్తున్నారు ఇస్రో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, సో దాన్ని మనం వ్యోమమిత్ర అంటాం. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ లాంచ్డ్ బై ద స్పేస్? అంతరిక్షంలోకి ప్రయాణించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం ఏంటి? ఆర్యభట్ట. ఆర్యభట్ట ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? ఏ దేశం దీనికి సహకరించింది? మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. రైట్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఓకే ఎస్టాబ్లిష్డ్? ఓకే స్థాపించబడింది అన్నారు. ఓకే ఎప్పుడండి? 1958 జనవరి 1వ తేదీన. ఓకే భారతదేశం యొక్క గొప్ప ఓకే ఏదైతే ఏరోస్పేస్ డిఫెన్స్ సంబంధించినటువంటి ఓకే సంస్థ ఏదైతే ఉన్నదో 1958లో స్టార్ట్ చేయబడింది. నిసార్. ఓకే నిసార్ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రడార్. నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రడార్ అంటారు. అయితే ఇది ఇస్రో మరియు ఏ అంతరిక్ష సంస్థ యొక్క మధ్య జరుగుతున్నటువంటి ఉమ్మడి ఎర్త్ అబ్జర్వింగ్ మిషన్ అన్నారు. ఓకే ఏంటండి ఆన్సర్లో, క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్ ఏంటి? నాసా USA అనమాట. సింథటిక్ అపార్చర్ రాడార్. ఓకే అంటే ఎర్త్ అబ్జర్వింగ్ మిషన్ అనమాట. అంటే ఇది లో ఎర్త్ ఆర్బిట్లో ఉండి ఎర్త్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఓకే అది ఒక సింథటిక్ అపార్చర్ రాడార్ అనమాట అది. ఓకే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఇండిజినస్లీ డెవలప్డ్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్? భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి తేలికపాటి యుద్ధ విమానం. స్వదేశీ పరిజ్ఞానంతో ఏంటండి? ద ఫేమస్ తేజాస్. ఓకే రైట్. వాట్ డస్ ద GPS స్టాండ్స్ ఫర్? GBS అంటే ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS. ఓకే నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అని చెప్పేసి అన్నారు. ఏంటండి? ఫిబ్రవరి 28. ఓకే హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్? భారతదేశపు అణు కార్యక్రమ పితామహుడని ఎవరిని అంటారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఎవరండి? ఓకే ఓమీ జహాంగీర్ బాబా. ఓకే మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం. ఇక రాజారామన్న భట్నాగర్ వీరు కూడా ఓకే సో ఇది అణు కార్యక్రమాలకు సంబంధించిన వాళ్ళే కానీ ఓకే సో వాళ్ళని ఫాదర్ అన్నాం మనం, ఎందుకంటే ఓమీ జహాంగీర్ బాబానే దానికి పునాదేసినటువంటి సేవలు అందించినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తి. అందుకని ఆయన పేరు మీదనే మనకు ఉంది కదా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్. ఓకే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ముంబై. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సబ్మర్సబుల్ వెహికల్ అండర్ ద ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్? ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే నెక్స్ట్ వచ్చేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్స్లో ఇది ఇంపార్టెంట్. భారతదేశపు డీప్ ఓషన్ మిషన్ కింద ఉపయోగిస్తున్న సబ్మర్సబుల్ వాహనం ఏంటి? వెహికల్ అడుగుతున్నారు. డీప్ ఓషన్ మిషన్ అంటే మనకు సముద్రాలు ఉన్నాయి కదా, ఆ సముద్రాల లోపలికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి రీసెర్చ్ ఓకే ఎట్లా మానవ ఓకే సాంకేతికతకు ఎట్లా ఉపయోగపడుతుందని చెప్పేటటువంటి ఒక మిషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే ఇక్కడ ఏమన్నారు? డీప్ ఓషన్ మిషన్ కింద ఉపయోగిస్తున్న సబ్మర్సబుల్ వాహనం అడుగుతున్నారు. ఓకే ఈ మిషన్ పేరు అంటే ఈ డీప్ ఓషన్ మిషన్ పేరేమో సముద్రయాన్, అందులో యూస్ చేసే వెహికల్ పేరేమో మత్స్య 6000. బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇది. చూడండి మళ్ళీ చెప్తున్నా, సముద్రయాన్ అనేటువంటిది మిషన్ పేరు, మత్స్య 6000 అనేటువంటిది వెహికల్ పేరు. వాళ్ళు యూస్ చేసేటువంటి వెహికల్ పేరు, ఆ వెహికల్తోనే సముద్రం లోపలికి వెళ్తారనమాట. ఓకేనా రైట్. హమ్మయ్య 100 క్వశ్చన్. విచ్ ఎలిమెంట్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఓకే యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద కంప్యూటర్ చిప్స్? కంప్యూటర్ చిప్స్ అంటే సెమీ కండక్టర్స్లో వాడే ప్రధానమైన మూలకం ఏంటి అంటున్నారు. ఓకే ఏంటండి? సిలికాన్ ఒక సెమీ కండక్టర్. ఓకే సిలికాన్ అనేటువంటిది వాడతారండి. ఓకే ఇప్పుడు ఇండియా మొత్తం సెమీ కండక్టర్ టెక్నాలజీ మీద ఓకే ఉన్నది, మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇంతవరకు కూడా 100% మొత్తం మనం ఫారెన్ దేశాల మీద ఆధారపడ్డాం. ఓకే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ దీనికంతా కూడా సెమీ కండక్టర్ టెక్నాలజీ మొత్తం కూడా ఫారెన్ దేశాల మీద ఆధారపడ్డాం. అందుకోసం మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మనీని ఓకే పెద్ద మొత్తంలో వాడాల్సి వచ్చింది అనమాట, దానికోసం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అట్లయితే కాదని చెప్పి ఏం చేస్తున్నారు? అయితే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ తైవాన్ అనేటువంటిది తైవాన్ దేశము ఇంతవరకు మనకు ఎక్కువ మొత్తంలో సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి పరికరాలని ఎక్స్పోర్ట్ చేసినటువంటిది, అంటే ఆ దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, ఆ దేశం మనకు ఎక్స్పోర్ట్ చేసింది. ఓకేనా. అయితే కరోనా తర్వాత ఏం చేసిందంటే ఈ తైవాన్ మనకు తగ్గించింది. కరోనా తర్వాత మన యొక్క ఈ సెమీ కండక్టర్ యూసేజ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగింది, ఐటీ రంగం యొక్క అభివృద్ధి పెరిగింది కాబట్టి కంప్యూటర్ స్మార్ట్ ఫోన్లు బాగా వచ్చినాయి. దానివల్ల సెమీ కండక్టర్ పరికరాల యొక్క డిమాండ్ బాగా పెరిగింది, అవసరం బాగా పెరిగింది. కావాల్సినంత మొత్తంలో తైవాన్ సప్లై చేయగలుగుతలేదు మనకు, అదొక ఇష్యూ. ఇంకో విషయం ఏంటంటే
తైవాన్ని చైనా ఆక్రమించుకుంటుంది. ఓకే, ఒకవేళ చైనా తైవాన్ని మొత్తం ఆక్రమించుకుంటే చైనా మనకు శత్రు దేశం కాబట్టి వాళ్ళకి మనకు పడదు కాబట్టి ఇక వాళ్ళు ఏం చేస్తారు, మనకు సెమీ కండక్టర్ పరికరాలని మనకు సప్లై చేయరు. అలాంటప్పుడు మన భారతదేశం చాలా ఇబ్బందులు పడుతుంది అనమాట. అందుకనే భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, సెమీ కండక్టర్ టెక్నాలజీ మీద ఓకే సో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఓకే సో సెమీ కండక్టర్ టెక్నాలజీని రానున్నటువంటి ఓకే సో 2 డికేడ్స్లో సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్కి వరల్డ్లో నంబర్ 1 చేయాలని చెప్పేసి చేస్తున్నారనమాట. ఓకే, సో అది దానికోసం 46,000 కోట్లని ప్రస్తుత బడ్జెట్లో ఓకే చేశారు. అదేవిధంగా గుజరాత్లోని దావేల్లో మనకేం చేశారు, సెమీ కండక్టర్ ప్లాంట్ని కూడా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేశారు గుజరాత్లో. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా ప్లాంట్ చేశారు. హైదరాబాద్ కూడా మెయిన్ సెంటర్ అవుతుంది, బెంగళూరు కూడా మెయిన్ సెంటర్ అవుతుంది. అట్లా సెమీ కండక్టర్ టెక్నాలజీ, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ISM అనేటువంటి దాని గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకోవాలి. ఓకేనా, సరే, ఇది 100 క్వశ్చన్లు అండి. ఇందులో 25 ఫిజిక్స్ క్వశ్చన్ చూసినాం, 25 బయాలజీ క్వశ్చన్లు చూసినాం, 25 కెమిస్ట్రీ క్వశ్చన్ చూసినాం, 25 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ చూసినాం. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువగా స్టాటిక్ పార్ట్స్ చూసినాం అనమాట. స్టాటిక్ కరెంట్ అఫైర్స్ చూడాలి ఎక్కువ. అయితే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మన వీడియోస్లో పోస్ట్ చేస్తా, మొత్తం కరెంట్ అఫైర్స్ని పోస్ట్ చేస్తాను నేను. అయితే ఆల్రెడీ నేషనల్ క్రిటికల్ మినరల్స్ సంబంధించినటువంటి ఒకటి నేను మొన్న పోస్ట్ చేసిన, ఎందుకంటే అది న్యూస్లో ఉన్నది ప్రజెంట్. అట్లనే ఇండియా సెమీ కండక్టర్ మిషను, ఇండియా క్వాంటమ్ కంప్యూటర్ మిషన్కి సంబంధించిన క్వాంటమ్ మిషన్ కానీ, అదేవిధంగా డీప్ ఓషన్ మిషన్స్ కానీ ఓకే అండ్ స్పేస్ డాక్స్ టెక్నాలజీస్ కానీ, గగన్యాన్ మిషన్ కానీ, ఆదిత్య L1 కానీ ఓకే మిజైల్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తా. ప్రతి ఒక్కటి ఏది వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే సో మన వీడియోస్ని చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరింత కంటెంట్ ఇవ్వడానికి నన్ను మోటివేట్ చేయండి. సో వీడియోని సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో ఇక ఈ వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ అంతా కూడా రాబోయేటువంటి టెట్ ఎగ్జామ్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. టెట్ అభ్యర్థులు కూడా ఓకే ప్రతి అభ్యర్థి కూడా ఈ షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ, జై హింద్.